హాయ్ అండి. పార్ట్ 4. ఇక కథలోకి వెళితే సాత్విక లోపలికొచ్చి బోల్ట్ పెట్టి అక్షిత్తో ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటుంది. అక్షిత్ నేనేం చేశాను అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టి. సాత్విక ఏం చేశావో తెలియదా? ఇందాక మా అమ్మ నన్ను నువ్వు ఏమన్నా అన్నావా ఆ అబ్బాయిని అన్నప్పుడు ఎందుకు ఓవర్గా రియాక్ట్ అయ్యావు? ఇక్కడేం జరిగిందో అందరికీ తెలియాలా? అక్షిత్ అయ్యో అలా కాదండి, సడన్గా అత్తయ్య అలా అనేసరికి కంగారులో అలా అన్నాను అంటాడు అమాయకంగా. సాత్విక మనసులో నవ్వుకుంటూ అక్క ఈ రూమ్లోకి తీసుకొస్తానంటే ఈ రూమ్లోకి వద్దు అని ఎందుకన్నావు? అక్షిత్ అంటే నాకు ఇందాక జరిగింది గుర్తుకొచ్చింది, మీరేమన్నా అనుకుంటారేమో అని వద్దన్నాను అంతేనండి, వేరే ఉద్దేశం లేదు అంటాడు తలదించుకొని. సాత్విక సరే అయితే ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, నాకు నచ్చదు. నువ్వు ఈ ఇంటి అల్లుడికి తమ్ముడివి, నాకు బావవి, నన్ను మీరు అండి అని పిలవద్దు, సాత్విక అని పిలువు చాలు. అక్షిత్ ఓకే సాత్విక అంటాడు. సాత్విక మనసులో మరీ ఎక్కువ చేస్తున్నానా లేక వీడు కావాలని బెండ్ అవుతున్నాడా అనుకుంటూ తనని చూస్తుంది. అక్షిత్ ఇబ్బందిగా నిలబడి నేను వెళ్తాను అంటాడు. సాత్విక వెళ్దువులే బావా, ఏమిటి ఇందాక అన్నావు, నన్ను చూడగానే పడిపోయావా? ముంబై బెంగళూరులో అమ్మాయిలే లేరా? అక్షిత్ ఉన్నారు సాత్విక, అందరూ కళ్ళ వరకు వచ్చారు కానీ మనసు వరకు రాలేదు. నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయా, అందుకే ప్రపోజ్ చేశా. సాత్విక ఒకవేళ నేను ఒప్పుకోకుండా ఇంకొకరిని చేసుకుంటే? అక్షిత్ నవ్వుతూ సాత్విక నీకు ఇందాకే చెప్పాను, నేనేమీ నువ్వు దక్కలేదని బాధపడి ఏదో అవ్వను. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, సో మెనీ స్టేజెస్ వీ హ్యావ్ టు పాస్, ఫైనల్లీ వీ విల్ రీచ్ డెస్టినేషన్, దట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్. ఒకవేళ నువ్వు నిజంగా నాకు దక్కకపోతే నేను నన్నుగా ఇష్టపడే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా, అంతేకాని లైఫ్ లాంగ్ బాధపడుతూ కూర్చోను అంటాడు. సాత్విక మనసులో వీడు ఐఐటి తెలివితేటలు చూపిస్తున్నాడు, చూద్దాం అనుకుంటూ అక్షిత్ని మీరు వెళ్ళండి, మళ్ళీ అక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అంటుంది. అక్షిత్ తలుపు తీసుకొని పక్క రూమ్కి వెళ్ళిపోతాడు. ప్రకాష్కి ఏదో అనుమానంగా ఉంది, వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అనుకుంటాడు. వెనకాలే సాత్విక కూడా వస్తుంది. అందరూ కాసేపు మత్కాడుకుంటారు. అంతలో మీనాక్షి గారు వీళ్ళని కిందికి లంచ్ చేయడానికి రమ్మంటారు. లంచ్ చేశాక అశ్విత్ మేము బయలుదేరతాం మామయ్య, రేపు షాపింగ్కి వెళ్ళటానికి వస్తాం అంటాడు. శేఖరం గారు సాయంత్రం వెళ్ళొచ్చు ఉండమంటారు. అంతలో అక్షిత్ లేదు మామయ్య పని ఉంది, రేపు వస్తాంలే అంటాడు. సాత్విక కోపంగా చూస్తూ మనసులో ఇప్పుడు వెళ్ళి ఏం చెయ్యాలో ఈ మహానుభావుడు, కంటి నిండా కాసేపు చూసుకొనివ్వడతనని ఎదవా అని తిట్టుకుంది. అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళాక పూజ సాత్వికని లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేశావే తనని అని అడుగుతుంది. సాత్విక ఏం లేదు కాసేపు మాట్లాడుకున్నాం అంటుంది. పూజ నిజం చెప్పవే, ఏమన్నా వార్నింగ్ ఇచ్చావా లేక హగ్ ఏమన్నా ఇచ్చావా కొంటెగా నవ్వుతూ అడుగుతుంది. సాత్విక నువ్వు ఎక్కువ ఊహించుకోకు, నన్ను అండి అని పరాయి వాళ్ళని పిలిచినట్టు పిలవద్దు, పేరు పెట్టి పిలువు అని చెప్పా అంతే అంటుంది. పూజ మరి భయపెట్టేస్తున్నావేమోనే? సాత్విక అంత లేదు, నా మొగుడు మీద నాకెందుకో డౌట్గా ఉందే, నేను తనని ఏడిపిస్తున్నానని తనకి అనుమానం వచ్చినట్టుంది, కావాలని భయపడుతున్నట్టు నటిస్తున్నాడని నా అనుమానం. పూజ నీకెందుకు వచ్చిందే అంత అనుమానం? సాత్విక నేను వేరే వాళ్ళని ఇష్టపడితే ఏం చేస్తావని అడిగితే అప్పుడు నన్ను ఇష్టపడే అమ్మాయిని చేసుకుంటా అని సింపుల్గా చెప్పేశాడే, అందుకే నాకు డౌట్ వచ్చింది. పూజ సరేలే వస్తే వచ్చింది, నువ్వు నీ తింగరి వేషాలు, నువ్వు వెధవ వేషాలేయకుండా కరెక్ట్గా ఉండు, చెప్పా కదా తనకి బయట చాలా ఫాలోయింగ్ ఉంది, నువ్వు ఇలానే చేశావనుకో తర్వాత తీరిగ్గా కూర్చొని ఏడవాలి. సాత్విక అంత లేదు, నా మొగుడి మీద నాకు నమ్మకం ఉంది, వాడి గుండె కొట్టుకునేదే నా కోసం, నేను ఎంత ఏడిపించినా భరిస్తాడు, నాకు నమ్మకం ఉంది, కాకపోతే వాడి మైండ్ నాకు అర్థం కావడం లేదు, చూద్దాం ఏం జరుగుతుందో అంటుంది. ఇంటికి వచ్చాక ప్రకాష్ అక్షిత్ని పక్కకు తీసుకెళ్తాడు. ప్రకాష్ ఇప్పుడు చెప్పరా అంటాడు. అక్షిత్ దేని గురించి ఏం చెప్పాలి అడుగుతాడు అనుమానంగా. ప్రకాష్ నీకు సాత్వికకి మధ్య ఏం జరుగుతుందో అది చెప్పు అంటాడు. అక్షిత్ మనసులో వీడికెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతూ
ఏం జరుగుతుందిరా? నథింగ్ అంటాడు. ప్రకాష్, రేయ్ నువ్వు వేషాలేయకుండా నిజం చెప్పు. పూజ అక్క గ్లాసెస్ తీసుకురమ్మన్నప్పుడు నీకు 20 మినిట్స్ ఎందుకు పట్టింది? ఇందాక పైన రూమ్లో కెళ్ళేటప్పుడు ఎందుకు పెద్దగా అరిచావు? సాత్విక బీరువా పైన సెల్ఫ్లో బుక్స్ తీయాలన్నప్పుడు నీకు ఆ రూమ్లో నుంచి రావడానికి 15 మినిట్స్ ఎందుకు పట్టింది? అక్షిత్, బావా ఇదంతా ఎలా చూసావురా? నువ్వు సిబిఐలో ఉండాల్సిన వాడివి అంటాడు. ప్రకాష్, ఏడ్చావులే కానీ నిజం చెప్పు, ప్రపోజ్ చేశావా? అక్షిత్, నీ దగ్గర దాపరికం ఎందుకు బావా అని ఒక కిస్ విషయం వదిలేసి జరిగింది మొత్తం చెబుతాడు. ప్రకాష్, అయితే నీ ప్రపోజల్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్నమాట మా చెల్లి. మరి ఇప్పుడెలా? అక్షిత్, గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చింది అంటాడు మనసులో తమ తొలి స్పర్శ తలుచుకుంటూ. ప్రకాష్, ఇచ్చిందా? మరి ఇప్పుడేగా ఇవ్వలేదన్నావు? అక్షిత్, తన నోటితో నేనంటే ఇష్టమని చెప్పలేదు, కానీ తన కళ్ళు నా మీద ఉన్న ప్రేమను చూపించాయి. తాను నాతో ఆడుకుంటుంది. నోటితో ఒకటి చెబితే కళ్ళు వేరేగా మాట్లాడుతున్నాయి. తను నన్ను ఏడిపిద్దామని వేరే వాళ్ళని చేసుకుంటానని నువ్వేం చేస్తావని అంటుంది. అలా అంటున్నప్పుడు తన పెదాల్లో ఎంత దాచినా దాగని నవ్వు ఉంది. నేను పక్కనుంటే నా కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోతుంది. ఇవన్నీ చాలు బావా, తను కూడా నన్ను ఇష్టపడుతుందని చెప్పడానికి. కాకపోతే తనకి కాసేపు నాతో ఆడుకోవాలని, ఏడిపించాలని, అల్లరి చేయాలని ఉంది. తన ఎంబీబీఎస్ తెలివితేటలు నా దగ్గర చూపిస్తుంది. ప్రకాష్, మరి ఇప్పుడు ఏం చేస్తావు? అక్షిత్, తనకి నచ్చినట్టు చేస్తా. ఏం తెలియనట్టు తనని బ్రతిమాలుకుంటున్నట్టు ఉంటా. నా ప్రేమని తను ఒప్పుకునేటట్టు చేస్తా. ప్రకాష్, అదేంటి బావా? అక్షిత్, ఏ ఆడపిల్లకైనా తనని బాగా ప్రేమించేవాడు, తన అల్లరిని భరించేవాడు, తన కోపాన్ని సహించేవాడు, అన్నిటికీ మించి తనని అర్థం చేసుకునేవాడు దొరకాలని కోరిక ఉంటుంది. సో ఇక నుండి తను నా ప్రేమను చూస్తుంది అంటాడు. ప్రకాష్, నువ్వు చాలా లక్కీ బావా, తను చాలా మంచిది, అసలు వదులుకోకు. అక్షిత్, ప్రాణం పోయినా తన చెయ్యి వదిలేది లేదు. సాయంత్రం రఘురాం గారు వాళ్ళ అన్నలకి, పిల్లలకి అందరికీ ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతారు. అందరూ మంగళవారం వస్తామని చెప్తారు. తర్వాత రోజు ఉదయం ముగ్గురు లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ చేశాక పూజ వాళ్ళకి ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పి బయలుదేరతారు. పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అశ్విత్ ఒక్కడే దిగి లోపలికి వెళ్ళి పూజని, సాత్వికని తీసుకొస్తాడు. పూజ, ఏం అక్షిత్, మీరు లోపలికి రావచ్చుగా, టీ తాగి వెళ్లే వాళ్ళం. ప్రకాష్, నేను అదే చెప్పానక్క, తను ఇప్పుడు వద్దులే అని అశ్విత్ని లోపలికి పంపాడు. సాత్విక కోపంగా చూస్తుంది అక్షిత్ని. అక్షిత్, అయ్యో అదేం లేదు వదినా, మేము ఆల్రెడీ ఇంట్లో అన్నీ కంప్లీట్ చేశాం, అంతేకాని వీడు చెప్పినట్టేమీ కాదు అంటూ కార్ స్టార్ట్ చేసి జ్యువెలరీ షాప్కి వెళ్తారు. పూజ, అశ్విత్ వాళ్లకు కావాల్సిన రింగ్స్ చూస్తుంటారు. సాత్విక కూడా హెల్ప్ చేస్తుంది. అక్షిత్ సేల్స్ గర్ల్స్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. సాత్విక పక్కకి వచ్చి అది చూస్తుంది. వెంటనే బాగా కోపం వస్తుంది. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న ప్రకాష్ సాత్విక దగ్గరికి వచ్చి, ఏంటి బాగా కోపం వస్తుందా అంటాడు. సాత్విక తడబడుతూ, నాకెందుకు కోపం, ఏం లేదు, ఊరికే చూస్తున్నా అంటుంది. ప్రకాష్ నవ్వుతూ, నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తున్నాయిలే, ఆ కోపాన్ని ఇంకా ఎందుకు దాస్తున్నావు సిస్టర్ అంటాడు. సాత్విక, ఏం చేయను అన్నయ్య, నీ ఫ్రెండ్ చాలా బాగుంటాడు, బాగా మాట్లాడతాడు, తన నవ్వు చాలా బాగుంటుంది, అందుకే ఎవరన్నా ఎత్తుకుపోతారని నా భయం అంటుంది. ప్రకాష్, మరి ఇంకేం, ప్రపోజ్ చేయి వెళ్ళి. సాత్విక నవ్వుతూ వాళ్ళ మధ్య జరిగింది మొత్తం చెప్పి, తానే నన్ను ఒప్పించుకోవాలి, నా కోసం ఎదురు చూడాలి, నన్ను బ్రతిమలాడుకోవాలి, ఇలా కొన్ని రోజులు ఆడుకొని అప్పుడు ఓకే చెప్తా, నువ్వు మాత్రం నాకు తనంటే ఇష్టమని తనతో అనొద్దు అన్నయ్య అంటుంది. ప్రకాష్ మనసులో వాడు చెప్పింది నిజమే, ఈ అమ్మాయికి వాడంటే ఇష్టమే, కొంచెం ఆడుకోవాలనుకుంటుంది. వీళ్ళ దాగుడు మూతలాట బాగుంది అనుకొని సాత్వికతో, సరే నువ్వు తనని ఇష్టపడుతున్న విషయం నేను తనకి చెప్పనులే, కానీ జాగ్రత్త, వాడికి చాలా కాంపిటీషన్ ఉంది చూస్తున్నావుగా. సాత్విక, థ్యాంక్స్ అన్నయ్య, కాంపిటీషన్ అంటావా, దాని గురించి నేను చూసుకుంటాలే, తనని పిలువు ఇప్పుడు. ప్రకాష్ అక్షిత్ని పిలుస్తాడు. అక్షిత్ రాగానే సాత్విక, ఏంటి ఆ అమ్మాయితో ఇకలు పక్కపక్కలు అంటుంది.
అక్షిత్ మనసులో నవ్వుకుంటూ అమాయకంగా ఫేస్ పెట్టి ఏం లేదు, తను డిజైన్స్ మోడల్స్ గురించి చెబుతుంది, వింటూ మాట్లాడుతున్నా అంటాడు. ప్రకాష్ మనసులో ఓరినా కమల హాసనో ఏం నటిస్తున్నావురా అనుకుంటాడు. ఇంతలో అశ్విత్, పూజ రింగ్స్ వేరే జ్యువెలరీ తీసుకుంటారు. అక్షిత్ వెళ్ళి బిల్ పే చేస్తుంటే పూజ వచ్చి అయ్యో మీరు పే చేయకూడదు, నేను చేస్తా ఉండు అక్షిత్ అని కార్డు ఇవ్వబోతుంటే అక్షిత్, నో వదినా, మీరు మా ఇంట్లోకి వస్తున్నారు, మాకు అది చాలు, మీరు కట్టు బట్టలతో వచ్చేయండి, మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటాం, ఇప్పుడు నేను పే చేయలేదనుకో మా నాన్న ఇంటికి కూడా రానివ్వరు నన్ను అంటూ నవ్వుతాడు. పూజ అశ్విత్ని గట్టిగా పట్టుకుంటుంది కన్నీళ్లు వస్తుంటే. అశ్విత్ అర్థం చేసుకొని తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటాడు. ఏం పర్వాలేదు అంటూ. అక్షిత్ బిల్ పే చేశాక ఆ సేల్స్ గర్ల్స్ నవ్వుతూ అక్షిత్కి బాయ్ చెప్తుంటే సాత్విక కోపంగా చూసి ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి ఆ అమ్మాయికి వేలు చూపిస్తుంది. ఆ అమ్మాయి నవ్వుకుంటూ నోటు మీద చేయి వేసుకుంటుంది. పూజ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత రోజు వీళ్ళ పెద్దనాన్నలు, అన్నయ్యలు, పిల్లలు అందరూ వస్తారు. అందరు కూడా అక్షిత్ని చూసి చాలా సంతోషపడతారు. పెద్ద వదిన రోహిణి వచ్చి అశ్విత్ని పట్టుకొని ఏడుస్తుంది. చిన్నప్పుడు నా కొంగు పట్టుకొని అమ్మా అమ్మ అని తిరిగేవాడివి, అప్పుడే పెళ్లి చేసుకునేంత పెద్దవాడివి అయ్యావురా. అందరికీ వీళ్ళని చూసి కన్నీళ్లు వస్తాయి. అంతలో వాళ్ళ పెద్దన్నయ్య సూర్యప్రకాష్ వచ్చి ఊరుకోవే బాబు, ఇంకా వాడు చిన్నపిల్లోడేనా, చక్కగా పెళ్లి చేసుకోబోతుంటే ఒక అమ్మాయిని. రోహిణి, ఏం కాదు, నా కన్నయ్య ఎప్పటికీ నా పెద్ద కొడుకే కదా అత్తయ్య అంటూ అశ్విత్ వాళ్ళ అమ్మ వైపు చూస్తోంది. రాజేశ్వరి వచ్చి కన్నది నేనైనా పెంచినది నువ్వే కదే, వీడు నీ కొడుకే, అయినా వీడు నీ కొడుకు కాదని ఎవరన్నారే రుక్మిణి ఇంకెవరు, మీ పెద్దబ్బాయి అంటూ సూర్య వైపు చూపిస్తుంది. రాజేశ్వరి కోపంగా, ఏంటి సూర్య ఇలానేనా అమ్మాయితో మాట్లాడేది, నీకు తెలీదా తన గురించి అని అంటుంది. సూర్య బిక్కమొహం వేసుకొని అయ్యో పిన్ని, నేను ఎప్పుడూ అలా అనలేదు, అది కావాలని ఇరికిస్తుంది అంటాడు. అందరూ సూర్యను చూసి నవ్వుతారు. రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ అందరూ చల్లగాలికి బయట పడుకుంటారు. ఉదయం లేచి అందరూ రెడీ అయ్యి శేఖరం గారి ఇంటికి బయలుదేరతారు. అక్కడికి వెళ్ళగానే శేఖరం గారు, మీనాక్షి గారు ఎదురొచ్చి అందరికీ స్వాగతం చెబుతారు. సాత్విక పైనుండి అక్షిత్నే చూస్తూ ఉండిపోతుంది. కింద అందరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. పైన పూజని సాత్విక, సౌమ్య రెడీ చేస్తుంటారు. ఆడవాళ్ళందరూ పూజ కోసం పైకి వెళ్తారు. అందరిని చూడగానే బాబోయ్ ఇంతమంది ఉన్నారేంటి అనుకుంటుంది సాత్విక. రాజేశ్వరి గారు తన 4 తోటి కోడళ్ళని 8 మంది కోడళ్ళని పరిచయం చేస్తుంది. పూజ ముందు అత్తయ్యలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత రాజేశ్వరి వాళ్ళని కిందికి తీసుకెళ్తుంది. పూజ తర్వాత తన తోడి కోడళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని రుక్మిణి దగ్గరకు వచ్చి ఒంగోబోతుంటే రుక్మిణి తన భుజం పట్టుకొని పైకి లేపి పక్కన కూర్చోబెట్టుకుంది. మేమంతా వయస్సులో పెద్దవాళ్ళం అవ్వచ్చు, కానీ మనమంతా ఈ ఇంటి కోడళ్ళం, అందరం ఒకటే. నీకు ఆ ఇంట్లో కష్టాలు ఏమన్నా ఉంటాయేమో అనే అనుమానం ఏమన్నా ఉంటే ఆ అనుమానం తీసేయ్. పూజ, చా అదేం లేదక్క. అశ్విత్ బాగా మాట్లాడతాడు. అత్తయ్య, మామయ్య వాళ్ళు కూడా బాగా నచ్చారు అంటుంది. ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ మంచోళ్ళేనమ్మా, 2 తప్ప అంటుంది సుష్మా. రుక్మిణి, ఎవరే వాళ్ళు? సుష్మా, ఇంకెవరు, నా మొగుడు, అందరి ముద్దులా చిన్న మరిది అక్షిత్ అంటుంది. అందరూ పెద్దగా నవ్వుతారు. పూజ నవ్వుతూ, అయ్యో అదేంటి అక్క అలా అంటావు, నా మరిది చాలా మంచోడు, ఎవరిని ఏమీ అనడు అంటుంది. సుష్మా నవ్వుతూ, మంచోళ్ళు కాదు అంటే వాళ్ళేమి తాగుబోతులో తిరుగుబోతులో అని కాదు, కోపం, వాళ్ళ కోపం చాలా దారుణం. నీ మరిది కోపం ఎప్పుడైనా చూసావా? రుక్మిణి నవ్వుతూ, నా మరిది అంత కోపిష్టి కాబట్టే కదా నీకు దొరికింది అంటుంది. సాత్విక, మీది లవ్ మ్యారేజా అక్క అంటుంది సుష్మాతో. రుక్మిణి, వాళ్ళదో విచిత్రమైన లవ్ స్టోరీ, తర్వాత చెప్తాంలే, ఇక కిందికి వెళ్దాం పదండి అంటుంది. అందరూ కిందికి వస్తుంటే ప్రకాష్ సౌమ్యను చూసి మనసు పారేసుకుంటాడు. అందరూ కిందికి వెళ్ళాక పంతులు గారు తాంబూలాలు మార్చుకోవాలి అంటారు. రఘురాం, రాజేశ్వరి గారు వెళ్ళి రుక్మిణి, సూర్యప్రకాష్లతో మీరు వెళ్ళి కూర్చోండి పీటల మీద అంటారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే
రాజేశ్వరి గారు, వీడిని కన్నది మేమైనా చిన్నప్పుడు వీడిని పెంచింది మా పెద్ద కోడలే. వీడు ఎప్పుడు తనని అమ్మ అని పిలుస్తాడు, ఏనాడు వదిన అని పిలవలేదు. మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అంటుంది. రుక్మిణి ఏడుస్తూ సూర్యని గట్టిగా పట్టుకొని ఉంటుంది. శేఖరం గారు, అయ్యో అదేం మాట చెల్లమ్మ, ఇలాంటి కుటుంబంలోకి మా అమ్మాయిని పంపుతున్నామంటే అది మా అదృష్టం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటారు. అందరూ ఆశీర్వదిస్తుండగా వీళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు. తర్వాత ఇద్దరి చేత రింగ్స్ పెట్టిస్తారు. నిశ్చితార్థం చాలా సందడిగా పిల్లల అల్లరితో జరుగుతుంది. ప్రకాష్ మాత్రం సౌమ్య ఎటు వెళ్తే అటే చూస్తుంటాడు. సాత్వికకి అర్థమవుతుంది ప్రకాష్ పరిస్థితి. అంతలో అర్జున్కి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడిన తర్వాత అర్జున్ అక్షిత్ని పిలుస్తాడు. అక్షిత్, ఏంటన్నయ్యా? అర్జున్, నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? అక్షిత్, ఏంటన్నయ్యా అది? చెప్పరా బాబు, భయపెట్టకు. అర్జున్ నవ్వుతూ, నీ పెళ్ళం వైజాగ్లో దిగిందంట. అందరూ స్టన్ అయ్యి చూస్తుంటారు. సాత్విక కళ్ళల్లో నీళ్లు. అందరూ అక్షిత్ వైపు కోపంగా చూస్తుంటారు. సాత్వికకి కన్నీళ్లు వస్తుంటాయి. అది చూసి పూజకి కోపం వస్తుంది. రఘురాం, ఏరా అక్షిత్, ఏమిటి ఇదంతా? నువ్వు నిజంగా ఎవరినైనా ఇష్టపడితే మేము కాదంటామా? నీకు ఎవరైనా నచ్చితే తీసుకురా, మేమేమీ అనుకోము, కానీ ఇలా షాక్లు ఇవ్వకు అంటాడు. అక్షిత్ సాత్విక వైపు చూస్తాడు. తాను కన్నీళ్లతో తల పక్కకు తిప్పుకుంటుంది. అర్జున్ వైపు చూసి, రే అన్నా, ఎవర్రా బాబు నా పెళ్ళాం? అందరూ ఇంకాసేపు ఉంటే తన్నేట్టున్నారు, చెప్పన్నయ్యా అంటాడు. ఆ మాటకి సాత్విక మనసులో, అంటే తనకు తెలియదా ఆ అమ్మాయి? మరి అర్జున్ బావ ఎందుకు అలా అన్నాడు అనుకుంటుంది. ఇంతలో అర్జున్, సరే పేరు చెప్తా గుర్తుపట్టు అంటాడు. అక్షిత్, సరే చెప్పు. అర్జున్, కావ్య. అక్షిత్, కావ్యనా? నా క్లాస్మేట్స్లో ఎవరు లేరే? అర్జున్, రెండో హింట్, తనని 4 years బ్యాక్ షాపింగ్ మాల్లో కలిశావు. అక్షిత్ వెంటనే, తన రాక్షసి ఎప్పుడు వచ్చిందంట ఇక్కడికి అంటాడు. అందరూ ఎవర్రా అమ్మాయి అని అడుగుతుంటే అర్జున్ తాను ఎవరో కాదు, మన ఎమ్మెల్యే కూతురు అంటాడు. అందరూ స్టన్ అయి చూస్తారు. సాత్వికకి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. రాజేశ్వరి గారు వచ్చి అసలేమైందిరా అంటుంది. అప్పుడు అర్జున్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 4 years బ్యాక్ అందరం దసరాకి కలిసాం కదా, అప్పుడు నేను అక్షిత్ ఇద్దరం షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఆ రోజు అక్షిత్, ఏంటన్నయ్యా షాపింగ్కి తీసుకొచ్చావు? ఏమన్నా తీసుకోవాలా? అర్జున్, ఏం లేదురా బాబు, ఇంట్లో బాగా బోర్ కొడుతుంది, అది కాకుండా ఒక 2 pairs తీసుకుందామని వచ్చా అని మెన్స్ వేర్లోకి వెళ్తారు. అక్కడ ఇద్దరు కావాల్సినవి కొనుక్కుంటారు. కాసేపు మాల్ అంత తిరిగి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ ఒక లేడీస్ గ్రూప్ కూర్చొని ఉంటుంది. వాళ్ళలో ఒక అమ్మాయి, అబ్బా ఏమున్నాడే వాడు, కొరుక్కొని తినాలనిపిస్తుంది బుగ్గలు అంటుంది. ఇంకో అమ్మాయి, నిజమేనే సూపర్ ఉన్నాడు, ఒప్పుకుంటే చాలే, లైఫ్ టైం వాడికి స్వర్గం చూపిస్తాం, వెళ్ళి కనుక్కొని వస్తా, మా బాబు చేత కాళ్ళు కడిగిస్తా. అంతలో తోలు తీస్తా అన్న సౌండ్ వస్తుంది. అందరూ అటువైపు చూస్తారు. తానే గ్రూప్ లీడర్ కావ్య. అందరూ ఏమైంది అలా అన్నావు అంటారు. కావ్య, హీ ఈజ్ మైన్, మీరు ఇక మీ వేషాలు ఆపండి, కొంచెం కోపంగా అంటుంది. అందరూ, నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నావా అంటారు. కావ్య, అదేంటి అలా అంటారు, నేను మగాడిని ఇష్టపడకూడదా ఏంటి? తన ఫ్రెండ్స్, అలా కాదే, మన కాలేజ్లో ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి, ఎవరిని నువ్వు కేర్ చేయలేదు, అందుకే అడుగుతున్నాం. కావ్య, ఓసై వాళ్ళంతా జొల్లు బ్యాచ్, వాళ్ళలో సీరియస్గా ఒక్కడు లేడు, కానీ అతన్ని చూడండి ఎలా ఉన్నాడో, వాడి కోసం నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తా, మా నాన్న చేత వాడి కాళ్ళు కడిగిస్తా, వాడి కళ్ళల్లో కేర్లెస్, ఇక్కడ ఇంతమందిమి కూర్చున్నామా, కనీసం పట్టించుకోవడం కూడా లేదు, నాకు అది నచ్చింది, ఇప్పుడే వెళ్ళి ప్రపోజ్ చేస్తా అంటూ అక్షిత్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వస్తుంది. అర్జున్, ఎవరండి, ఏం కావాలి? కావ్య, హాయ్, నా పేరు కావ్య, నేను తనతో మాట్లాడాలి అని అక్షిత్ వైపు చూపిస్తుంది. అర్జున్, సరేరా, నేను కాసేపు అక్కడ కూర్చుంటా, నువ్వు మాట్లాడిరా అంటాడు. అక్షిత్, ఏం అక్కర్లేదు, నువ్వు ఉండు అని కావ్య వైపు చూసి, ఇతను మా అన్నయ్య, పర్వాలేదు చెప్పు అంటాడు. కావ్య, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటుంది. అర్జున్ బిత్తరపోయి కావ్య వైపు చూస్తుంటాడు. అక్షిత్, నేను ఎవరో తెలుసా, నేను ఏం చేస్తానో తెలుసా అంటాడు.
కావ్య, అవన్నీ నాకెందుకు? నాకు ఎంతోమంది ప్రపోజ్ చేశారు. వాళ్ళు ఎవ్వరూ నాకు నచ్చలేదు. కానీ మీరు నచ్చారు. మీ యాటిట్యూడ్ నచ్చింది. ఇందాక ఒక బామ్మగారికి మెట్టు దింపడంలో హెల్ప్ చేశారు కదా, అది బాగా నచ్చింది. మీరు స్టూడెంట్ అయ్యిండొచ్చు, నో ప్రాబ్లం. నేను ఒక ఎమ్మెల్యే కూతురిని, కావాల్సినంత సంపాదించాడు, ఒక్కతే కూతురిని. ఇంకేం కావాలి? నువ్వు ఊ అను, నిన్ను మహారాజులా చూసుకుంటా. నీకు కష్టం అంటే ఏంటో కూడా తెలియనివ్వను. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటా అంటుంది. అక్షిత్ నవ్వుతూ, చూడు కావ్య, ఇప్పుడు నేను చదువుకుంటున్నా. నాకు కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. నువ్విలా వచ్చి లవ్ అది ఇది అంటే కుదరదు. సరే, నువ్వేం చేస్తున్నావు? కావ్య, బీటెక్ థర్డ్ ఇయర్. అక్షిత్, నెక్స్ట్. కావ్య, ఏముంది? నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. అక్షిత్, మనం బతకాలి అంటే సంపాదించాలి కదా. జాబ్. కావ్య, ఎందుకు జాబ్? మా నాన్న చాలా సంపాదించాడు, అది చాలు మనకి. ఇంట్లో కూర్చొని తినొచ్చు. అక్షిత్ నవ్వుతూ, చూసావా కావ్య, ఇందాకటి నుండి మా నాన్న సంపాదించాడు, మా నాన్న ఇస్తాడు, మా నాన్న చూస్తాడు అంటున్నావు, కానీ నువ్వేం సాధించావు చెప్పటం లేదు. కావ్య, నేనేం సాధించాలి? అక్షిత్, ఏదో ఒకటి సాధించు. బాగా చదివి ఒక జాబ్ లేదా ఒక బిజినెస్ చెయ్యి. మీ నాన్న ఎంత సంతోషపడతాడో చూడు. కావ్య, సరే, అలానే చేస్తా. అప్పుడొచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? అక్షిత్, పెళ్ళి అనేది మనసుకు సంబంధించింది. ఆ రోజుకి నువ్వు నా మనసులో ఉంటే ఆలోచిస్తా. కావ్య, ఓకే, అయితే 4 years తర్వాత కలుస్తా. సాధించే కలుస్తా. బాయ్ అండ్ ఐ లవ్ యూ. వెళ్ళిపోతుంది. అక్షిత్, రాక్షసి అని నవ్వుకుంటూ అర్జున్ వైపు చూస్తాడు. అర్జున్, ఏంట్రా ఆ అమ్మాయి అలా ప్రపోజ్ చేసింది? కొంపదీసి వచ్చుద్దేమో 4 years తర్వాత. అక్షిత్, అప్పుడు చూద్దాంలే, పద వెళ్దాం అని బయటకు వచ్చేస్తారు. ఇది జరిగింది అని అర్జున్ అందరితో అంటాడు. అక్షిత్ వాళ్ళ పెద్దనాన్నలు, ఇప్పుడేం చేస్తావురా? ఆ అమ్మాయిని చేసుకుంటావా? మాకేం అభ్యంతరం లేదు అంటారు. అక్షిత్, ఊరుకోండి పెద్దనాన్న, నేను ఆ అమ్మాయిని డైవర్ట్ చేయడానికి అలా అన్నాను. నాకు ఆ అమ్మాయి అంటే ఏం ఇష్టం, ఇంట్రెస్ట్ లేదు అంటాడు. సాత్విక పక్కనే ఉన్న ప్రకాష్, వీడికి ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయిని చేసుకుంటే ఈ టైంకి ఏ 30-40 పెళ్ళిళ్ళు అయ్యుండేవి అంటాడు చిన్నగా. సాత్విక, నిజమా? అన్ని ప్రపోజల్స్ వచ్చాయా సార్ గారికి? కొంచెం కోపంగా అంటుంది. సాత్విక మనసులో, పెళ్ళి అవ్వనివ్వు, అప్పుడు చెప్తా నీ పని. దొంగనా కొడుక, టెన్షన్తో చంపుతున్నావు నన్ను. దేవుడా, నాకు సవతి పోరు మాత్రం లేకుండా చూడు స్వామి ప్లీజ్ అనుకుంటుంది. అప్పుడే అక్షిత్కి పొల మారుతుంది. పూజ వాటర్ తీసుకొచ్చి ఇచ్చి, మా మరిది గారిని ఎవరో బాగా తిట్టుకున్నట్టున్నారు అంటుంది. సాత్విక నవ్వుకుంటుంది. రఘురాం, అవునమ్మా, దేనికి ఆశలు రేపెట్టాడో ఏమో ఈ నా కొడుకు అని తిడతాడు. పూజ, ఊరుకోండి మామయ్య, నా మరిది బంగారం, ఎవరో ఆశలు పెంచుకుంటే మా మరిది తప్పు ఎలా అవుతుంది అంటుంది. రఘురాం, వీడు ఏం చేయకుండానే అమ్మాయిలు వీడిని ఇష్టపడతారా? ఏదో చేసింటాడు వెధవా. కోడళ్ళందరూ వచ్చి, మామయ్య అక్షిత్ని ఏమన్నా అంటే ఒప్పుకోము, తను బంగారం, అలా అనకండి అంటారు సపోర్ట్గా. రఘురాం, మీ అందరి గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. అక్షిత్, ఊరుకోండి నాన్న, నేను ఎవరికైనా నన్ను ఇష్టపడండి అని చెప్తానా ఏంటి? వాళ్ళే ఏదో చెప్తారు, నేను నో చెప్తున్నాను. నన్ను కన్న మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు అంటాడు బాధ నటిస్తూ. రఘురాం, రేయ్, నేను నీ బాబుని, నేను నీ డ్రామాలకి పడిపోను రేయ్. నీ వేషాలన్నీ మీ అమ్మ దగ్గరో వదినల దగ్గరో వేసుకో. 10th ఉన్నప్పుడు ఒకటొచ్చి ఇంట్లో కూర్చుంది, నువ్వే నా మొగుడు అని. అలాంటి నిన్ను నేను ఎలా నమ్ముతాను? రాజేశ్వరి, అదేంటి అలా అంటారు? అదెవరో వస్తే మన అబ్బాయిదా ఏంటి తప్పు? ప్రకాష్, సాత్విక చిన్నగా మాట్లాడుకుంటుంటారు. ప్రకాష్ నవ్వుతూ సాత్వికతో, బావకి చిన్నప్పటి నుండి మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది చెల్లాయ్ అంటాడు. సాత్విక, నీకు నవ్వొస్తుంది, నాకు ఏడుపొస్తుందిరా దొంగ సచ్చినోడా. ప్రకాష్, ఎవరిని చెల్లి తిట్టావు? సాత్విక, నిన్నే. ఏం ఫీల్ అయ్యావా? ప్రకాష్, చీచీ, ఎందుకు? అదేం లేదు, ఊరికే అడిగా. నన్నా వాడినా అని అర్థం కాలేదు, అందుకే అడిగా. సాత్విక, వాడికి నేను చుక్కలు చూపిద్దామనుకున్నా, కానీ ఒక్క మాట అనకుండా
ఒక్క చూపు చూడకుండా వాడు చూపిస్తున్నాడు చుక్కలు నాకు పట్టపగలే బాధగా అంటుంది. ప్రకాష్, ఏంటి బాధపడుతున్నావా? సాత్విక, బాధొస్తే బాధపడక బొంబాయి పొమ్మంటారా వెటకారంగా అంటుంది. ప్రకాష్, ఆపు తల్లి, నీ జబర్దస్త్ నవ్వు రాని జోకులు. చూశావుగా వాడుకున్న కాంపిటీషన్. నువ్వు ఏమాత్రం తిక్కగా ఉన్నా ఎవరితో ఒకటి ఎత్తుకుపోద్ది నీ ఇష్టం. సాత్విక, అంత లేదు. ఎంతమంది తన కోసం ఉన్నా తాను నన్నే కోరుకుంటాడు. నాకు అది చాలు. కాకపోతే ఆడదాన్ని కదా, కొంచెం భయం. ప్రకాష్, నీకా భయం అక్కర్లేదు. చుట్టూ 1,00,000 మంది ఆడపిల్లలు ఉన్నా వాడు చూపు నీ మీదే. సాత్విక, తను మంచోడే, అదే నా బాధ. అలాంటి మగాడిని ఏ ఆడది వదులుకోలేదు. వేరే ఎవతన్నా లేపుకపోతుందేమో అని నా భయం అంతే. శేఖరం గారి ఫ్యామిలీ అంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు. శేఖరం, అదేంటి బావగారు, మన అక్షిత్ మంచి రొమాంటిక్ అబ్బాయిలా ఉన్నాడే అంటాడు. అక్షిత్, ఊరుకోండి మామయ్య, మీరు కూడా నిప్పుల్లో నెయ్యి పోస్తున్నారు. వాళ్ళెవరో ప్రపోజ్ చేస్తే అది నా తప్ప. అయినా ఇది మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఫంక్షనా లేక నా బయోపిక్ తీస్తున్నారా అంటాడు. రఘురాం, ఈయనో శ్రీకృష్ణుడు, వాళ్ళంతా గోపికలు. పోయి ఇలాంటి వెధవని ఎట్లా కన్నావే అంటూ తన భార్య వైపు చూస్తాడు. రాజేశ్వరి, ఇది మరీ బాగుంది. నా ముద్దుల కొడుకు, నా బంగారు కొండ అని మీరేగా అంటారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. అందరూ నవ్వుతూ చూస్తుంటారు. అంతలో అక్కడికి 5 కార్లతో కావ్య వస్తుంది. ఆ కార్లో నుండి కావ్య, ఆమె పేరెంట్స్ దిగుతారు. కావ్య అక్షిత్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్షిత్ని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ పైన గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. సాత్విక గట్టిగా ప్రకాష్ చెయ్యి పైన గిచ్చుతుంది కోపంగా. ప్రకాష్, అబ్బా రాక్షసి, ఏంటి అలా గిచ్చావు రుద్దుకుంటూ అంటాడు. సాత్విక, నాకు వస్తున్న కోపానికి దాన్ని చంపాలనిపిస్తుంది. ఏం చెయ్యను, అందుకే నిన్ను గిచ్చా. ఏడవకు. ప్రకాష్, మీ లవ్ నా చావుకొచ్చింది తల్లి. అక్షిత్, పూజ ఇద్దరు సాత్విక వైపు చూస్తుంటారు. సాత్విక అక్షిత్ వైపు కోపంగా చూస్తుంది. అందరూ అక్షిత్ కావ్య వైపు చూస్తుంటారు. కావ్య, థ్యాంక్ యూ అక్షిత్. ఆ రోజు నువ్వు అలా మాట్లాడబట్టి నాకు నేనేంటో తెలిసింది. నువ్వు అలా అన్నావని నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నా. అప్పటి వరకు బ్యాక్ క్లాస్తో చదువుతున్న నేను 3rd 4th ఇయర్ అయ్యేటప్పటికి అన్నీ క్లియర్ చేసి ఫస్ట్ క్లాస్లో బయటకొచ్చాను. నాన్న హెల్ప్ తీసుకోకుండా బ్యాంక్ లోన్ తీసుకొని యుఎస్ఏలో ఎంఎస్ చేశాను. అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నా. కానీ నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. నువ్వంటే చాలా గౌరవం పెరిగింది. ఇప్పుడైనా నీకు నా మీద అభిప్రాయం ఉంటే చెప్పు, పెళ్లి చేసుకుందాం అంటుంది. ఎమ్మెల్యే గారొచ్చి అక్షిత్తో, చాలా థ్యాంక్స్ బాబు, చిన్నప్పటి నుండి దీన్ని మరీ గారాబంగా పెంచాం. ఇది ఏది కావాలంటే అది ఇవ్వటంతో దీనికి డబ్బు విలువ తెలియలేదు. కానీ ఆ రోజు నీతో మాట్లాడిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కనీసం ₹1 కూడా తీసుకోలేదు నా దగ్గర నుండి. నాకు తెలిసి నీకన్నా మంచివాడిని తనకి తీసుకురాలేను. నీకు ఓకే అయితే చెప్పు, మీ వాళ్ళతో నేను మాట్లాడతాను అంటాడు. అప్పటికే సాత్విక కళ్ళు నీళ్లతో నిండి ఉంటాయి. పూజ, ఊరుకోవే, అక్షిత్ ఏం ఒప్పుకోడు. తాను నిన్ను వదిలే రకం కాదు. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావనుకో అందరికీ అనుమానం వస్తుంది అంటుంది సాత్విక భుజం చుట్టూ చేయి వేస్తూ చిన్నగా. అక్షిత్ కావ్యతో మనం కొంచెం పర్సనల్గా మాట్లాడుకుందామని పక్క రూమ్లోకి తీసుకెళ్తాడు. మరి అక్షిత్ కావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? కథ ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. హాయ్ అండి, పార్ట్ 5. ఇక కథలోకి వెళితే, ఈలోపు ఎమ్మెల్యే గారు అందరినీ పరిచయం చేసుకొని శేఖరం గారిని చూసి, ఏంటి శేఖరం గారు, ఇది మీ ఇల్లేనా? ఏంటి విశేషం అడుగుతాడు. శేఖరం, ఈ రోజు మా పెద్దమ్మాయికి ఎంగేజ్మెంట్ సార్. మా కాబోయే అల్లుడు గారి తమ్ముడే ఈ అక్షిత్ అని చెప్తాడు. ఎమ్మెల్యే గారు అందరితో, ఈ శేఖరం గారు చాలా మంచి వ్యక్తి. ఏనాడు కూడా పైరావీల కోసం కానీ రికమెండేషన్ కోసం కానీ నన్ను ఏదీ అడగలేదు. ఇతని గురించి చాలా బాగా చెప్తారు ఆఫీస్లో. ఇలాంటి ఇంట్లో నుండి అమ్మాయిని తీసుకెళ్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు అంటారు. రఘురాం,
అందుకేగా సార్ పెళ్లి చూపుల్లోనే పెళ్లి ఖాయం చేసుకున్నాం. మా కోడలు బంగారం, మేమెలా వదులుకుంటాం అంటారు నవ్వుతూ. ఎమ్మెల్యే గారు, మాకు ఆ అదృష్టం ఇవ్వండి, మా అమ్మాయిని స్వీకరించి అంటాడు. రఘురాం నవ్వుతూ, మాదేం లేదు సార్, పిల్లల అభిప్రాయమే మాది కూడా. చూద్దాం, వాళ్ళు వెళ్ళారుగా మాట్లాడుకోవటానికి అంటాడు. 15 మినిట్స్ తర్వాత అక్షిత్, కావ్య ఇద్దరు బయటికి వస్తారు. కావ్య వాళ్ళ అమ్మా నాన్నను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది. తర్వాత ఎమ్మెల్యే గారొచ్చి, క్షమించండి, మా అమ్మాయికి అదృష్టం లేదు అంటాడు. సాత్విక మనసులో తీన్మార్ వేసుకుంటుంది. రఘురాం గారు, అయ్యో అలా అనకండి, మాకే మీ అమ్మాయిని తెచ్చుకునే అదృష్టం లేదేమో అంటారు. తర్వాత అక్షిత్ తీసుకెళ్ళి కావ్యని పూజకి పరిచయం చేస్తాడు. పూజ అందరికీ పరిచయం చేస్తుంది తీసుకెళ్ళి. కావ్య అందరితో చక్కగా మాట్లాడుతుంది. చివర్లో సాత్విక దగ్గరకు వచ్చి, ఇందాకే అక్షిత్ లోపల చెప్పాడు, నీకు ప్రపోజ్ చేశాడంట కదా, నీ కోసం పడిచేస్తున్నాడు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇక నేను చూసుకుంటాను. ఒకవేళ నీకు కూడా నచ్చితే ఓకే, తనని పెళ్లి చేసుకుంటావుగా. పెళ్లి చేసుకున్నాక సాధారణంగా డబల్ కార్డ్ బెడ్ కొంటారు, కానీ నువ్వు ట్రిపుల్ కార్డ్ బెడ్ కొను అంటుంది కొంటగా నవ్వుతూ. సాత్విక బిత్తరపోయి కళ్ళు పెద్దవి చేస్తుంది. కావ్య, అలా చూడకు, అందరికీ అనుమానం వస్తుంది. నేను చెప్పింది గుర్తుంచుకో, ట్రిపుల్ కార్డ్ బెడ్ కొనుంచు, మనకి బాగా ఉపయోగపడుతుంది. చెవిలో చిన్నగా చెప్తుంది సాత్విక. తను అలాంటోడు కాదు అంటుంది బింకంగా. కావ్య, ఏమో, గుర్రం ఎగరవచ్చు నవ్వుతూ. కావ్య మాటలకి సాత్విక కోపంగా, ఇక్కడ ఏ గుర్రం ఎగరదు, నువ్వేం ఆశలు పెట్టుకోకు. నాకు నా మొగుడికి మధ్య ఎవరన్నా వస్తే నేనేం చేతగాని దానిలా ఉండను, తోలు తీస్తా అంటుంది. కావ్య, చూడు బేబీ, వాడిని నువ్వే చేసుకో. వాడికి తొలి స్పర్శ, తొలి ముద్దు, తొలి కలయిక అన్నీ నీతోనే. కానీ వాడికి ఎప్పటికైనా నా పైన కోరిక పుట్టవచ్చేమో అంటుంది. సాత్విక, అలా ఎప్పటికీ జరగదు. ఒకవేళ అలా జరిగితే నేను చచ్చినట్టే. ఎందుకంటే ఎంతో ప్రేమించిన మగాడు పెళ్ళయ్యాక ఇంకో ఆడదాన్ని ఇష్టపడుతున్నాడంటే ఆ అమ్మాయి చూపించే ప్రేమలో లోపం ఉన్నట్టే. సో నా ప్రేమలో లోపం ఉందంటే నేను బతికినా చచ్చినట్టే లెక్క, కోపంగా అంటుంది. కావ్య, సరే బేబీ, చూద్దాం, నీ ప్రేమ గెలుస్తుందా, నా నమ్మకం గెలుస్తుందా అంటూ ఇంకా దగ్గరికి వచ్చి సాత్విక చెంప మీద ముద్దు పెడుతూ, ఏమున్నావే బాబు, అందుకేనేమో వాడు నువ్వంటే పడి చేస్తున్నాడు అంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. అందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. కావ్య వెళ్తూ సాత్వికకి కన్ను కొడుతుంది. సాత్విక కోపంగా వేలు చూపిస్తుంది. కావ్య వెళ్ళాక పెద్దవాళ్ళు కింద ఉంటారు. వీళ్ళందరూ పైకి వాష్రూమ్లోకి వెళ్తారు. పూజ, ప్రకాష్ వస్తారు సాత్విక దగ్గరికి. పూజ, ఏంటే నువ్వు కావ్య తెగ మాట్లాడుకుంటున్నారు, ఏంటి విషయం అడుగుతుంది. సాత్విక, అక్కో, నా బతుకు బస్టాండ్ అయ్యేట్టుందే, ఓరినా అన్నో, నా జీవితం గుగ్గిపాలు అయ్యేట్టుందిరో అంటూ ఏడుస్తుంది. ప్రకాష్, ఎహే, సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పు అంటాడు. సాత్విక తనకి కావ్యకి మధ్య జరిగిందంతా చెప్తుంది. ప్రకాష్, ఓస్ అంతేనా, అదేదో నిన్ను ఏడిపించడానికి అన్నదిలే, నువ్వు ఓవర్గా థింక్ చెయ్యకు అంటాడు. సాత్విక, నా జీవితంలో చేయక ఒకడిని లవ్ చేస్తే వాడికి ఇంత ఫాలోయింగా, దేవుడా, నేను ఏం పాపం చేశాను తండ్రి, వీడిని నాకు తగిలించావు. ఒరై అన్నయ్యగా ఇంకా ఎంతమంది ఉన్నారా ఇలాంటోళ్ళు. ప్రకాష్, ఉండటానికి చాలా మంది ఉన్నారు, బట్ సీరియస్గా మాత్రం 4-5 ఉండవచ్చు. అయినా నీకెందుకు భయం, వాడు నిన్ను తప్ప ఇంకెవరిని చూడడు, వాడికి నువ్వే లైఫ్ అంటాడు. పూజ, అవునే, ఇలాంటోళ్ళు ఎంతోమంది వస్తారు పోతారు. అక్షిత్కి నువ్వంటే ప్రాణం, తనని నువ్వు అనుమానించాల్సిన పనే లేదు. సాత్విక, ఛీ, తనని నేను ఎందుకు అనుమానిస్తానక్క, వాడు నా ప్రాణం, నన్ను చూసిన మొదటి చూపు ఇప్పటికీ గుర్తుంది. నా భయం అంతా వేరే ఎవరైనా మా మధ్యలో వస్తారేమో అని అంటుంది. అంతలో ప్రకాష్కి ఫోన్ వస్తుంది. కాసేపు మాట్లాడి పెద్దగా అక్షిత్ అని పిలుస్తాడు. అందరూ ఏమైందో అని చూస్తుంటారు. అక్షిత్ వచ్చి, ఏంట్రా అరిచావ్ అంటాడు. ప్రకాష్ వెళ్ళి,
రూమ్ డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టి వచ్చి అక్షిత్ని బాల్కనీలోకి తీసుకెళ్లి కోపంగా చూస్తూ ప్రియాంక మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వమని చెప్పావా అడుగుతాడు. అక్షిత్ అవును చెప్పాను అంటాడు. ప్రకాష్ ఎందుకు చేస్తున్నావు ఇదంతా కాలర్ పట్టుకొని అడుగుతాడు. చూస్తున్న అందరికీ కొంచెం భయంగా ఉంటుంది. అక్షిత్ నీకు తెలీదా తానేం చేసిందో? ప్రకాష్ ఏం తప్పు చేసిందిరా? నిన్ను ప్రేమించింది, నువ్వు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేక అలా చేసింది, అంతేగాని ఇంటెన్షన్గా కంపెనీని ఏదో చేయాలని కాదు. అక్షిత్ ఏమైనా కానీ తన వల్ల కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చుండేది, అందుకే తన మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను. ప్రకాష్ కానీ నువ్వు ఇలా చేయకూడదు అరుస్తూ అంటాడు. అక్షిత్ ఇలానే చేయాలి, ఎవరైనా అన్నం పెట్టే వాడికి ద్రోహం చేయాలంటే భయం పుట్టాలి, అందుకే ఇలా చేస్తున్నా, కళ్ళు పెద్దవి చేస్తూ అంటాడు. అక్కడ అంతమంది ఉన్నా అక్షిత్ దగ్గరికి రావడానికి ధైర్యం చెయ్యరు. సాత్వికకి చెమటలు పడుతుంటాయి అక్షిత్ని చూస్తుంటే. రుక్మిణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది ప్రకాష్ అంటుంది. ప్రకాష్ ఆఫీస్లో ప్రియాంకకి అక్షిత్కి మధ్య జరిగింది మొత్తం చెప్తాడు. ప్రకాష్ అక్కడ ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆ మ్యాటర్ వదిలేశాడులే అనుకున్నా అక్క, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మీద లీగల్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాడు. అసలు ఆ రోజు ఆ అమ్మాయి ఎంత భయపడిందో తెలుసా వీడి కోపాన్ని చూసి. ఆ అమ్మాయే కాదు, నాకు మా కొలిక్కి కూడా ఊపిరి ఆగినట్టు అనిపించింది అంటాడు. అందరూ వచ్చి అక్షిత్తో మాట్లాడడానికి చూస్తారు, ఎవరి మాట వినడు. రుక్మిణికి బాగా కోపం వస్తుంది. పూజ కూడా వెళ్ళి ఇది తప్పు అక్షిత్, నువ్వే ఇలా చేస్తే ఎలా? అక్షిత్ అదేం లేదు వదినా, ఇలా ఒకసారి జరిగితే ఇక ఫ్యూచర్లో అలాంటి వేషాలయ్యరు అంటాడు. పూజ తప్పు అక్షిత్, ఇలా చేస్తే తను జాబ్ కోల్పోతుంది, లీగల్ ఇష్యూ కాబట్టి కేసు అవ్వచ్చు, వేరే ఏ కంపెనీ జాబ్ ఇవ్వదు అంటుంది. అక్షిత్ అలా ఏం ఉండదులే వదినా, ఏదో ఒక చోట జాబ్ తెచ్చుకుంటుంది, నాతోనే ఆడుకుంది. పూజ అలా అనకూడదు అక్షిత్, తనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, తాను జాబ్ చేయడానికి వచ్చిందంటే తన ఫ్యామిలీ తన మీద ఆధారపడి ఉంటుంది. తను ఎంతో కొంత టాలెంటెడ్ కాకపోతే అంత మంచి జాబ్ తెచ్చుకుంటుంది. నువ్వు ఎదుటి వారిని దెబ్బ కొట్టాలంటే శరీరం మీద కొట్టు కానీ పొట్ట మీద కొట్టకు, దానివల్ల ఒక కుటుంబమే రోడ్డు మీద పడుతుంది అంటుంది. తన మాటలు అందరికీ నచ్చుతాయి. రుక్మిణి ముందుకు వచ్చి పూజను వెనక్కి లాగి ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు, ఏంటి కల్లెర చేశావు, దెబ్బలు పడతాయి, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే కోపంగా అంటుంది. పూజ సాత్విక బిత్తరపోయి చూస్తుంటారు. రుక్మిణి అక్షిత్ని అలా అంటుంటే, అక్షిత్ అంటే తనని నేను ఏం చేయకుండా వదిలేయాలా? తనెంత తప్పు చేసిందో విన్నారుగా అంటాడు కొంచెం తగ్గి. రుక్మిణి ఏంట్రా తప్పు, తాను నిన్ను లవ్ చేసింది, ఎంతలా లవ్ చేసిందో తెలుసా? తనని తాను నీకు అర్పించుకునేంతగా చేసింది. సరే అది నీకు నచ్చలేదు, రిజెక్ట్ చేశావు, అది తట్టుకోలేక తెలియని తనం వల్ల ఏమో నిన్ను డ్యామేజ్ చేద్దామనుకుంది, అది కూడా ఒక ప్రేమేరా. సరే నువ్వు వార్నింగ్ ఇచ్చిన తర్వాత తనేమన్నా మళ్ళీ నీ ముందుకు వచ్చిందా? అక్షిత్ లేదు వదినా. రుక్మిణి చూసావా, తను నీకు భయపడింది, అందుకే ఇక వదిలేయి. సో పూజ చెప్పింది విని కడుపు మీద దెబ్బ కొట్టకు, ఒక కుటుంబం ఆసరా కోల్పోతుంది, రోడ్డు మీద పడుతుంది, అలా చేయకు చిన్నోడా అంటూ అక్షిత్ చేయి పట్టుకుంటుంది. అక్షిత్ రుక్మిణిని గట్టిగా వాటేసుకొని సారీ అమ్మా, నేను అలా ఆలోచించలేదు అంటాడు కన్నీళ్లతో. అందరికీ కన్నీళ్లు వస్తాయి. అర్జున్ వచ్చి మా తమ్ముడు మంచోడు అంటాడు. రుక్మిణి అర్జున్ని ఒక్క నెట్టు నెట్టి నీ వల్లే వీడు ఇలా తయారయ్యాడు అంటుంది. అర్జున్ అయ్యో అదేంటి వదినా అలా అంటావు, నేనేం చేశాను? రుక్మిణి చిన్నప్పుడు వాడికి గొడవలు అలవాటు చేసింది నువ్వేగా, అయినా ఇంత కోపం ఎందుకు వస్తుంది మీ ఇద్దరికి? మీ మిగిలిన అన్నదమ్ములు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? మీకు కోపం వచ్చిందంటే అందరికీ గుండెలు ఆగిపోవాలి, అయినా కళ్ళేంటి అంత పెద్దవి చేస్తారు? మీ చూపులకి చావాలా ఎదుటోడు? పూజ సాత్విక ఆశ్చర్యంగా చూస్తుంటారు. అర్జున్ భార్య సుష్మా వచ్చి పూజతో పెద్దక్క అంటే ఇంట్లో అందరికీ భయం, అత్తయ్యలు మామయ్యలకు తనంటే చాలా అభిమానం, అక్కలు బావలు అందరికీ తనంటే సుస్సు అంటుంది నవ్వుతూ.
రుక్మిణి, ఏమే ఏంటో చెప్తున్నావు పూజతో అంటుంది సుష్మాని. సుష్మ కొడుకు వచ్చి, పెద్దమ్మ నువ్వంటే అందరికీ సుస్సంట, మా అమ్మ పూజ పిన్నికి చెబుతుంది అంటాడు. అందరూ నవ్వుతారు. రుక్మిణి కోపంగా సుష్మని చూస్తూ దగ్గరికి వచ్చి చెవు పట్టుకొని, మొగుణ్ణి కంట్రోల్ చేయటం చేత కాదు, వాడికి కోపం రాకుండా చూసుకోవటం రాదు, నా మీద జోకులేస్తున్నావా అంటుంది. సుష్మ, అబ్బా అక్క, నువ్వెంత పవర్ఫుల్లో చెప్తున్నా, మా అక్క బాహుబలిలో శివగామి లాంటిది, తన మాట శాసనమని చెప్తున్నా అంటుంది నవ్వుతూ. రుక్మిణి పూజ దగ్గరకొచ్చి, ఇందాక నువ్వన్న మాట నచ్చింది, అశ్విత్కి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని కొంచెం భయం ఉండేది, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ నుదుటిన ముద్దు పెడుతుంది. పూజ అశ్విత్ వైపు చూసి నవ్వుతుంది. సాత్విక ఇంకా అక్షిత్ కోపాన్ని చూసిన భయంలోనే ఉంటుంది. ఎవ్వరు గమనించలేదు కానీ సాత్విక గమనిస్తుంది. అది అక్షిత్ పిడికిలి బలానికి ఐరన్ రైలింగ్కి సొట్టపడుతుంది. వామ్మో, ఇంత కోపం ఉంటుందా మనిషిలో అనుకుంటుంది. సుష్మా వచ్చి పూజతో, నువ్వు చాలా లక్కీ, మన రుక్మిణి అక్క నీ పెళ్లి చూపులకి రాలేదు, వచ్చుంటేనా నీకు ఇంటర్వ్యూ పెట్టుండేది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్లే పాపం, ఒక్క నేను తప్ప అంటుంది నవ్వుతూ. రుక్మిణి, ఒసై సుష్మా, నిన్ను చంపేస్తా, నన్ను మరీ రాక్షసిగా చెప్తున్నావు అంటుంది. సుష్మా, నేను చెప్పింది తప్ప, అడుగు, ఇక్కడ మన తోటి కోడళ్ళందరూ ఉన్నారుగా, పాపం పిచ్చి మొహాలు నీ చేతిలో బలయ్యారు అంటుంది. రుక్మిణి, ఇంటి పెద్ద కోడలిగా అది నా బాధ్యత, నా మరుదులందరూ నాకు బిడ్డలే, వాళ్ళ బాధ్యత నాదే, అందుకే అందరికీ మంచి సంబంధాలు తీసుకొద్దామనుకున్నా, తీసుకొచ్చా, ఒక్క నువ్వే గయ్యాలివి వచ్చి పడ్డావు మా ఇంట్లో అంటుంది నవ్వుతూ. సాత్విక వచ్చి, అంటే ఇంట్లో అందరూ పెద్దక్క మాట వినాల్సిందేనా, అందరూ బావలు అక్కలు అంటుంది. అందరూ కలిసి అంతేగా అంతేగా అంటారు F2 స్టైల్లో పెద్దగా నవ్వుతూ. 3 తోడికోడలు రూపా వచ్చి పూజతో, ఈ ఇంట్లోకి రావటం నీ అదృష్టం, మేము ఎవరం కూడా తోడికోడలలా ఉండలేదు, మేము వేరే వేరే చోట నుంచి వచ్చినా ఈ ఇంట్లో సొంత అక్క చెల్లెలమే, నువ్వు కూడా మాకు అంతే, మా ఇంట్లో ఒక రూల్ ఉంది, ప్రతి సంవత్సరం అందరం కలవాలి, అలాగే ఎవరింట్లో ఫంక్షన్ ఉన్నా అందరం కలవాలి, నువ్వు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకో అంటుంది. పూజ, సరే అక్క అంటుంది. ప్రకాష్ సౌమ్యనే దొంగ చూపులు చూస్తుంటాడు. ఎలాగైనా వెళ్లేలోపు ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. అందరూ మాట్లాడుతుండగా రాజలక్ష్మి గారొచ్చి పూజ నోట్లో స్వీట్ పెట్టి, మే 20 తేదీ నువ్వు నా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతున్నావు అంటుంది. అందరూ పెద్దగా గోల చేస్తూ అశ్విత్ని పూజని విష్ చేసి ఆశీర్వదిస్తారు. అందరూ కిందికి వచ్చి భోజనాలు చేస్తారు. సాత్విక ప్రకాష్ని గమనిస్తుంది. తను సౌమ్యని చూడటం. అక్షిత్ సాత్వికని చూసినప్పుడల్లా సాత్విక కోపంగా చూస్తుంది. సాత్విక మనసులో వీరిని పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ని కాపాడుకుంటున్నట్టు కాపాడుకోవాలి. దేవుడా, ప్రపంచంలో మగాలే లేనట్టు వీడిపైన నాకు ప్రేమ పుట్టించావా స్వామి, ఒకటేమో డైరెక్టుగా ఇద్దరం కలిసి పంచుకుందామంటుంది, ఒకటేమో వాడుకో అని బంపర్ ఆఫర్ ఇచ్చిందట, ఇంకా ఎంతమంది ఉన్నారు స్వామి అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే మేఘన అక్షిత్ ఫోటో చూస్తూ, ఎప్పుడొస్తావురా బాబు, పిచ్చెక్కిపోతుంది, మీ అన్నయ్య ఎంగేజ్మెంట్కి వెళ్ళావంట కదా, త్వరగా వచ్చేయ్, నిన్ను చూడక నా కనులు నిద్రని ఆహ్వానించడం లేదు, నీ తలుపులతో ఏదో బరువెక్కుతోంది, నీ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉందిరా, నన్ను కట్టిపడేశాయి ఆ కళ్ళు, పిచ్చిగా ఉంది నీ పైన అంటూ అక్షిత్ ఫోటోని తన ఎదకు గట్టిగా అదుముకుంటుంది. అప్పుడే వాటర్ గ్లాస్ తీసుకున్న సాత్విక తెలియకుండానే గ్లాస్ వదిలేస్తుంది. తర్వాత కోపంగా ప్రకాష్ దగ్గరికి వచ్చి, నేను నా మొగుడితో మాట్లాడాలి అంటుంది. ప్రకాష్, ఎక్కడ మాట్లాడతావు? సాత్విక, పైన రూమ్కి పంపు అని వెళ్ళిపోతుంది. ప్రకాష్ అక్షిత్ దగ్గరికి వచ్చి సాత్విక పిలుస్తుంది. పైన గదిలో ఉంది. అక్షిత్ చిన్నగా పైన రూమ్లోకి వెళ్తాడు. సాత్విక, ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నావు? కావ్యతో నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావా? అక్షిత్, అది తను నన్ను పెళ్లి చేసుకోమంది, అందుకే నీకు ప్రపోజ్ చేసిన విషయం చెప్పా, నువ్వు ఇంకా నీ అభిప్రాయం చెప్పలేదు అని కూడా చెప్పా అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టి. సాత్విక, నేను నిన్ను లవ్ చెయ్యను, నువ్వింకా మంచి అబ్బాయివి అనుకున్నా, నీకు చాలా అఫైర్స్ ఉన్నట్టున్నాయి,
నువ్వొద్దు నాకు నవ్వు ఆపుకుంటూ. అక్షిత్ అయ్యో అదేం లేదు, వాళ్ళే ప్రపోజ్ చేశారు, నేనేం ఓకే చేయలేదు, నమ్ము ప్లీజ్ అంటాడు అంతే అమాయకంగా. సాత్విక ఏమో ఎవరికి తెలుసు, నాకు నమ్మబుద్దయటం లేదు, నువ్వేం చేయకుండానే వాళ్ళు ఇలా చేస్తారా మనసులో నవ్వుకుంటూ అంటుంది. అక్షిత్ అయ్యో నిజం, నేనెప్పుడు ఎవరిని ఇష్టపడలేదు, నిన్ను మాత్రమే చూడగానే ఇష్టపడ్డాను, నాకు నిన్ను చూడగానే ప్రపంచమంతా బ్లాంక్ అయిపోయినట్టు అనిపించింది, నిన్ను చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఏ అమ్మాయిని చూసినా కలగలేదు, నీతో మాట్లాడాలంటే నాకు ఏదో తెలియని టెన్షన్, నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది నువ్వు నా పక్కనుంటే, నాకు నేను కొత్తగా అనిపిస్తాను నీతో ఉన్నప్పుడు అంటాడు కొంచెం భయంగా. సాత్వికకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. సాత్విక మనసులో ఏంట్రా బాబు ఇలా చెప్పావు, నేనేదో నిన్ను కాసేపు ఆడుకుందామని పిలిపిస్తే నీ ప్రేమని చూపిస్తున్నావు, తట్టుకోలేకపోతున్నారా నువ్వు ఇలా చెప్తుంటే. నువ్వు కాదురా, నాకు నేను కొత్తగా అనిపిస్తున్నాను నువ్వు నా పక్కనుంటే, నువ్వు ఇలా అమాయకంగా స్కూల్ పిల్లోడిలా నా ముందు నుంచుంటే నాకు పిచ్చిగా ఉందిరా మొగుడా అనుకుంటుంది కన్నీరు తుడుచుకుంటూ అక్షిత్ చూడకుండా. అక్షిత్ మనసులో అబ్బా రాక్షసి, ఇలా అమాయకంగా ఉన్నట్టు ఎంతసేపు నటించాలే నీ ముందు, నీ ఆనందం కోసం ఇలా ఉండాల్సి వస్తుంది, నీకు కావాల్సిన కిక్ ఇవ్వాలిగా, తప్పదు ఇలాగే ఉంటాలే. సాత్విక సరే మీరెళ్ళండి, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అందరికీ అనుమానం వస్తుంది అంటుంది. అక్షిత్ కూడా సరే అని రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. సాత్విక గట్టిగా ఊపిరి పీల్చుకొని బాబోయ్ నువ్వు ఇంకాసేపు ఉంటే టెంప్ట్ అయ్యేదాన్నేమోరా బాబు, నీతో ఎక్కువసేపు ఒంటరిగా మాట్లాడకూడదు, నీ మీద ప్రేమ క్షణక్షణానికి పెరిగిపోతుంది, ఎంతలా అంటే త్వరగా నీలో నన్ను నేను కలిపేసుకునేంతలా. ప్రకాష్ సౌమ్యతో మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అడుగుతాడు. ఇద్దరు అందరికి దూరంగా వెళ్తారు. సౌమ్య చెప్పండి మాట్లాడాలన్నారు. ప్రకాష్ చెబితే తప్పుగా అనుకుంటారేమోనని భయం, చెప్పకపోతే నాకు బాధ. సౌమ్య పర్లేదు చెప్పండి నేనేం అనుకోను. ప్రకాష్ మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే మీరు నాకు బాగా నచ్చారు, మీరు చాలా సింపుల్గా ఉండటం బాగా నచ్చింది, అందుకే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సౌమ్య నన్ను చూడగానే ఎలా ఇష్టపడతారు, నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలియదు, నా పద్ధతులు మీకు తెలియవు, నేను ఎదుటివారితో ఎలా ఉంటానో మీకు తెలియదు, మరి ఎలా ఇష్టపడతారు నన్ను, ఇదంతా జస్ట్ అట్రాక్షన్ అంతే. ప్రకాష్ తొలి చూపులోనే నిన్ను ఎందుకు ఇష్టపడ్డానో చెప్పటానికి నా దగ్గర లాజిక్ కానీ ఆన్సర్ కానీ లేదు, ఎవరిని చూసినా కలగని ఒక మధురమైన భావన మిమ్మల్ని చూస్తే కలిగింది, మీరు నా సొంతం అని అనిపించింది, అందుకే ప్రపోజ్ చేస్తున్నాను. సౌమ్య సారీ ప్రకాష్ గారు, నాకు మీ మీద అలాంటి అభిప్రాయం లేదు, నా మీద మీరు ఆశలు పెంచుకోకండి, ఇంకెప్పుడు ఇలాంటి టాపిక్ తెచ్చి ఇబ్బంది పెట్టొద్దు, తప్పుగా అనుకోకండి. ప్రకాష్ అయ్యో పర్వాలేదండి, మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, సరే మీరు వెళ్ళండి. సౌమ్య అక్కడి నుండి వచ్చేస్తుంది. కాసేపటి తర్వాత ప్రకాష్ కూడా వచ్చి అక్షిత్ వాళ్ళ దగ్గర నుంచుంటాడు. అందరూ కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అంతలో అక్షిత్ వాళ్ళ పెద్దనాన్న కృష్ణయ్య గారు శేఖరం గారితో పెద్దమ్మాయికి చేస్తున్నారు, మరి చిన్నమ్మాయికి ఎప్పుడు చేస్తారు అని అడుగుతాడు. అక్షిత్ సడన్గా సాత్విక వైపు చూస్తాడు. శేఖరం తాను ఎంబీబీఎస్ చేస్తుంది, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, తనకి ఎంఎస్ చేయాలని ఉంది, ఆ తర్వాత చేసుకుంటుందేమో. సాత్విక మనసులో ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు నాన్న, ఇంకా 4 years అంటే నా బతుకు బస్టాండే, నా సౌతులు ఎంతమందో లెక్క పెట్టుకోవాలి కూర్చొని అనుకుంటుంది. పూజ కోపంగా సాత్విక వైపు చూస్తుంది, ఇప్పుడేం చేస్తావు అన్నట్టుగా. కృష్ణయ్య అదే ఉందండి, చదువుకుంటూనే ఎంతమంది పెళ్లి చేసుకోవటం లేదు, నా మాట విని మంచి సంబంధం చూసి ఎంబీబీఎస్ అవ్వగానే చేయండి, అమ్మాయి లక్షణంగా ఉంది, ఎవరైనా కళ్ళు మూసుకొని చేసుకుంటారు, ఆలస్యం చేయకండి అంటాడు. శేఖరం చూద్దామండి, మీరు చెప్పినట్టుగానే మంచి సంబంధం వస్తే చేస్తాం, ఇంతకీ మా చిన్నల్లుడు అక్షిత్కి కూడా చూస్తున్నారా అంటాడు. రఘురాం వాడు చేసుకుంటా అనాలే కానీ వాళ్ళ వదినలు ఆల్రెడీ 20 పైన సంబంధాలు చూసించారు, ఇంకా వాడిష్టం అంటాడు. పూజ సాత్విక వైపు చూసి దూల తీరిందా
నీ ఇష్టం వచ్చినట్టు లేట్ చేశావనుకో, తన పెళ్లికి వెళ్ళి నువ్వు భోజనం చేసి రావాలి. చిన్నగా అని రఘురామ్ గారితో మామయ్య గారు అక్షిత్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు అంటుంది. రఘురామ్ ఏదైనా పర్లేదమ్మా, మంచి అమ్మాయిని చేసుకోమను చాలు అంటాడు. అక్షిత్ మీకు నచ్చే అమ్మాయిని తెస్తాలే నాన్న అంటూ సాత్విక వైపు చూస్తాడు. కొద్దిసేపైన తర్వాత మేము వెళ్ళొస్తామని అందరూ బయలుదేరతారు. రుక్మిణి పూజ దగ్గరకు వచ్చి, నీకు మనసులో ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, నువ్వు మాత్రం ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలి, అందరినీ సంతోషంగా ఉంచాలి. మాకు రఘురామ్ మామయ్య అంటే చాలా అభిమానం. మిగిలిన వాళ్ళు వ్యవసాయం చేసినా మామయ్య చదువుకొని జాబ్ చేస్తున్నారు. మీ బావలందరికీ ఆయనే గైడెన్స్ ఇచ్చి బాగా చదివించారు. అది కాక అశ్విత్ చిన్నప్పుడు నా దగ్గరే ఎక్కువగా ఉండేవాడు. వాడిని నువ్వే బాగా చూసుకోవాలి. కొంచెం నెమ్మదస్తుడు, మొహమాటం ఎక్కువ, కొన్ని పద్ధతులు తెలియవు. నువ్వే కష్టం అనుకోకుండా అన్నీ చూసుకో అంటుంది. పూజ అయ్యో అదేంటి అక్క అలా అంటావు, మీరు ఎలా చూసుకున్నారో నాకు తెలియదు. ఆయన నా బాధ్యత. అత్తయ్య మామయ్యలను బాగా చూసుకుంటాను. ఇక మా ఆయన పద్ధతులు అంటావా, చిన్నగా నేనే నేర్పిస్తాను, మీరేం వరి అవ్వకండి అంటుంది. అందరూ కారెక్కి కూర్చుంటారు. సాత్విక బాధగా అక్షిత్ వైపు చూస్తుంది. ఇంటికి వచ్చాక అందరూ కూడా ఊళ్ళకు బయలుదేరి వెళ్ళిపోతారు. రాత్రి శేఖరం దంపతులు గదిలో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మీనాక్షి, ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండి, అందరూ మన పూజని బాగా చూసుకున్నారు. తను చాలా అదృష్టవంతురాలు, మంచి అత్తమామలు తోడికోడలు దొరికారు. శేఖరం, అవును మీనా, చాలా అదృష్టవంతురాలు మన అమ్మాయి. కొంచెం బాధగా. మీనాక్షి, అదేంటండి అలా ఉన్నారు? శేఖరం, నేను ఇంకా మన పిల్లల్ని మోసం చేయలేను. రేపు నిజం తెలిస్తే నన్ను అసహించుకుంటారు. మీనాక్షి, మీరేం తప్పు చేయలేదు. జరిగిన దానికి ఇప్పుడు ఎవ్వరం ఏం చేయలేము. మీరు అనవసరంగా ఆలోచించకండి. ఈ విషయం వియ్యంకుల వాళ్ళతో కూడా మాట్లాడాం కదా, వాళ్ళు అర్థం చేసుకున్నారు. టైం చూసి మనమే పిల్లలకి చెబుదాం. మన పిల్లలేమి చిన్న పిల్లలు కాదు, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఆలోచనలు పెట్టుకోకండి అంటుంది. ఇద్దరు ఆలోచిస్తూ పడుకుంటారు. శేఖరం గారు అసలు ఏ విషయం గురించి బాధపడుతున్నారు, పూజ సాత్విక దగ్గర ఏ నిజం దాచిపెట్టారు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, పార్ట్ 6. ఇక కథలోకి వెళ్తే పూజ సాత్విక సౌమ్య పైన రూమ్కి వెళ్తారు. పూజ డోర్ క్లోజ్ చేసి వచ్చి సాత్వికతో, చూసావుగా నీ మొగుడికి ఎంత కాంపిటీషన్ ఉందో, నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, ఏ మాత్రం తేడా కొట్టినా జీవితాంతం బాధపడాలి అంటుంది. సౌమ్యకి అర్థం కాక, ఎవరు వదిన సాత్విక మొగుడు అడుగుతుంది. పూజ జరిగింది మొత్తం చెప్తుంది. సౌమ్య, కంగ్రాట్స్ స్వాతి, మంచి సెలెక్షన్. సాత్విక, థ్యాంక్స్ సౌమ్య, కానీ చూస్తున్నావుగా వాడికి ఫాలోయింగ్, నాకు భయం వేస్తుంది. సౌమ్య, అదేంటే అలా అంటావు, అంతమంది ప్రపోజ్ చేస్తున్నా తానే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తున్నాడంటే అర్థం చేసుకో నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నాడో. అలాంటి వాడిని ఇలా ఏడిపిస్తే నీకే ప్రాబ్లం. పూజ, అలా పెట్టు గడ్డి, నువ్వేమన్నా చేయాలంటే పెళ్లి తర్వాత చెయ్యి, అంతేకాని ఇప్పుడు ఇలా చేశావనుకో తను మనసు మార్చుకుంటే ఏం చేస్తావు అంటుంది. సాత్విక, అక్క అలా అనకే, ఏదో సరదాగా చేస్తున్నా, చెప్తున్నా విను, తానే నా భర్త, నా జీవితం, నా ప్రాణం, తను నన్ను వదిలి ఉండలేడు, నేను అసలు వదలలేను తనని, నువ్వేం ఆలోచించకు అంటుంది. పూజ, సరే జాగ్రత్త. సాత్విక, కాకపోతే వాడి ఫాలోయింగ్ నన్ను భయపెడుతుంది. చూశారుగా ఇందాక కావ్య అనే రాక్షసిని, అలానే ఆఫీస్లో ఎంతోమంది, ఐఐటీలో ఉన్నప్పుడు కూడా చాలామంది ప్రపోజ్ చేశారట, ఇంకా ఎంతమంది ఉన్నారో. నా బతుకు వాచ్మెన్ బతుకు అయ్యేట్టుంది అక్కో అంటుంది ఏడుస్తూ. పూజ, నువ్వు అంటుంటే గుర్తొచ్చింది, మొన్న బెంగళూరులో ఒక అమ్మాయిని చూశాను, వాళ్ళకి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా మన అక్షిత్కి లైన్ వేస్తున్నట్లుంది. ఒకరోజు రెస్టారెంట్లో కలిసింది, ఏదో క్యాజువల్గా అనుకున్నా, కానీ ఒకరోజు షాపింగ్ మాల్లో చూసా, అక్షిత్ని ఫొటోస్ తీసింది నేను చూశాను, తన పేరు మేఘన అంటుంది. సాత్విక, అక్క
నువ్వు మాత్రం ఒక హెల్ప్ చేయవే. నా మొగుడు దేనితోనైనా నవ్వుతూ మాట్లాడినా తిరిగినా నాకు చెప్పవే, నేను చూసుకుంటా అంటుంది. పూజ, ఒసై చంపుతా, తన జాబ్లో ఇవన్నీ కామన్. తనేమి ఎవరితోనూ తిరగడం లేదు కదా. తనేమన్నా అమ్మాయిలను వేసుకుని తిరిగితే తప్పు. సాత్విక, నా బాధ కూడా అదేనే. మామూలుగానే అమ్మాయిలు ఒక మంచి అబ్బాయిని కనిపిస్తే వదులుకోరు. అట్లాంటిది అందం, పొగరు, టాలెంట్, ధైర్యం అన్నీ ఉంటే ఎవరైనా ఎలా వదులుకుంటారు? అందుకే నా తిప్పలన్నీ అంటుంది. పూజ, నువ్వేం భయపడకు. నా మరిది చాలా మంచోడు, నిన్నే చేసుకుంటాడు. అయినా నువ్వేంటి ఎంఎస్ చేసేదాకా పెళ్లి చేసుకోవా? సాత్విక, అయ్యో అదేమీ లేదే బాబు. వీడిని చూడకముందు అలా అనుకున్నా. చూశాక ముందు పెళ్ళి, తర్వాత ఎంఎస్ చేస్తా. ఎట్టి పరిస్థితులలో నాకు వాడితో పెళ్ళవ్వాలి. పెళ్ళైన వెంటనే నేను తల్లవ్వాలి. ఇది ఇప్పుడు నాకున్న గోల్ అంటుంది. పూజ, అదేంటే అప్పుడే పిల్లలా? మేమే ఒక 3 years ఆగుదాం అనుకుంటుంటే నువ్వేంటి వెంటనే పిల్లలంటున్నావు? సాత్విక, అక్క, ఇద్దరం ఎంతో పిచ్చిగా ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నాం. అలాంటిది పెళ్లి అయ్యాక మా మొదటి కలయిక జరుగుతుంది. ఒక ఆడపిల్లగా నాకు, ఒక మగాడిగా తనకి అదే మొదటి కలయిక. మా తొలి సంగమం. ఆ సంగమంలో తాను నాలో ప్రవేశిస్తూ తన 25 సంవత్సరాల జీవితాన్ని నా 23 సంవత్సరాల జీవితంలో కలుపుకుంటూ నేనే తనై, తానే నేనై కలిసిపోతున్నప్పుడు తను నాకు గర్భధానం చెయ్యాలి. మొదటి కలయిక ద్వారా పుట్టే బిడ్డ ఎంత ఎనర్జెటిక్గా పుడతాడో తెలుసా? అందుకే పెళ్ళి అయ్యాక నాకు పీరియడ్స్ వచ్చిన 14వ రోజున మా కలయిక జరుగుతుంది. ముహూర్తంతో సంబంధం లేదు. నాకు మా జీవితంతో పాటు మా బిడ్డ జీవితం కూడా ముఖ్యం. ఇది జరిగి తీరుతుంది. కావాలంటే రెండో బిడ్డ కోసం ఒక 5-6 years ఉంటాం. కానీ తొలి బిడ్డ మాత్రం నాకు పెళ్ళైన 10వ నెలలో ఈ లోకాన్ని చూసి తీరాలి అంతే అంటుంది కన్నీళ్లతో. పూజ, నిజంగా డాక్టర్వి అనిపిస్తున్నావే, అయినా ఏంటే కన్నీళ్ళు? సాత్విక, అవి కన్నీళ్లు కాదులేవే, నీకు అర్థం కాదు, ట్యూబ్లైట్వి. పూజ, సౌమ్య నవ్వుకుంటారు. సాత్విక, ఒసై మీరు వేరే రూమ్కి వెళ్ళండి, నేను చదువుకోవాలి అంటూ ఇద్దరిని బయటికి నెట్టేస్తుంది. ప్రకాష్ డల్లుగా ఉండడం చూసి అక్షిత్ ఏమైందిరా అని అడుగుతాడు. ప్రకాష్ సౌమ్యకి ప్రపోజ్ చేయడం, తను రిజెక్ట్ చేయడం చెప్తాడు. అక్షిత్, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? ప్రకాష్, ఏం లేదు. తాను నో చెప్పిందని జీవితాన్ని ఇక్కడే ఆపలేము. చూద్దాం, తనకి నా మీద ఫీలింగ్ కలుగుతుందేమో, లేకపోతే అమ్మ వాళ్ళు చూసే వాళ్ళలో మంచి అమ్మాయిని చేసుకుంటా. అక్షిత్, దట్స్ ది స్పిరిట్ రా, యు ఆర్ మై ప్రక్కీరా అంటాడు గట్టిగా హత్తుకొని. ప్రకాష్ మనసులో కొంచెం బాధపడుతుంటాడు. అక్షిత్ అది గమనించి మనసులో, ఆ అమ్మాయికి వీడు నచ్చలేదా, లేక వేరే ఏమైనా రీజన్ ఉందా? ముందు తన గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి. బెంగళూరుకు వెళ్ళాక వదినతో మాట్లాడాలి, తానే చెప్తుంది అన్నీ అనుకుంటాడు. లోపల సాత్విక అక్షిత్ ఫోటో చూసుకుంటూ, అక్క చూడు ఏమంటుందో, నీ కోసం చాలా మంది పడిచేస్తున్నారట. నేను లేట్ చేస్తే ఎవరో ఒకరు ఎత్తుకుపోతారని చెబుతుంది. కానీ తనకేం తెలుసు, మనం ఒకరి కోసం ఒకరు పుట్టామని, మన మనసులు మనకన్నా ముందే ఊసులాడుకున్నాయని. నువ్వు ఆ రోజు ప్రపోజ్ చేసినప్పుడు నీ కళ్ళల్లో దాయలేనంత ప్రేమ చూశాను. మన తొలి ముద్దులో తీయదనం ఇప్పటికీ నా పెదాలపై ఉంది. మన తొలి స్పర్శ తొలి ముద్దు అవ్వాలనుకున్నాను, అయ్యింది. అలానే మన తొలి కలయిక తొలి బిడ్డని ఇవ్వాలని కోరుకుంటున్నా. అది జరిగేట్టు నువ్వే చూసుకోవాలి కన్నా. ఎందుకురా ఇంతలా కమ్మేస్తున్నావు నన్ను? ఒక్క మాట మాట్లాడకుండానే నాకు పిచ్చెక్కిస్తున్నావు. నేను ఏమన్నా నువ్వు అమాయకంగా చూస్తూ స్కూల్ పిల్లోడిలా నుంచుంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? నిన్ను ఏడిపిస్తున్నానని నీకు అనిపిస్తే సారీ కన్నా. బయట ఎవరినైనా ఆడించే నువ్వు నా ముందు అలా ఉంటే నాకు చాలా బాగుంది. అదే టైంలో నిన్ను ఏడిపిస్తున్నానేమో అని నాకు ఏడుపొస్తుంది. ఏడుస్తూ బెడ్డెక్కుతుంది. తెల్లారి నిద్ర లేవగానే పూజ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సాత్విక. అప్పుడే పూజ అశ్విత్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సాత్విక వెళ్ళగానే, నేను కాసేపు ఆగి చేస్తానులే ఆశు అని కాల్ కట్ చేసి, ఏంటే బాగా చదువుకున్నట్టున్నావు నైట్ అంటుంది ఐవింగ్ చేస్తూ సాత్వికతో. సాత్విక, ఏడ్చావులే, ఏమంటున్నాడు బావగారు? దీర్ఘం తీస్తూ పూజ మెడ పైగా చుట్టూ చేతులు వేస్తూ అడుగుతుంది. పూజ, ఏం లేదు, సండేకి టికెట్స్ బుక్ చేశారట బెంగళూరుకి, అదే చెప్తున్నాడు. సాత్విక, సండే వెళ్తారా అంటూ
పూజ మీద నుండి చేతులు తీసేసి దిగులుగా పక్కన కూర్చుంటుంది అక్షిత్ గుర్తొచ్చి. పూజ, ఏంటే డల్ అయిపోయావు అంటూ చుబుకం పట్టుకొని తన వైపు తిప్పుకుంటుంది. సాత్విక కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. పూజ, ఏయ్ పిచ్చి, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? అక్షిత్ గుర్తొచ్చాడా? సాత్విక, అదేం లేదు లేవే, కొంచెం బాధేసింది అంతే. పూజ, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావే, మరి ఇంత పిచ్చేంటి నీకు తన మీద? సాత్విక, ఏమోనే, ఇది పిచ్చో వ్యామోహమో ఇంకేదనో తెలియటం లేదు. తను ఎప్పుడు నా పక్కనుంటే చాలనిపిస్తుంది. తన కళ్ళలోకి చూస్తూ బతికేయచ్చే. పూజ, ఏముంది లేవే, ఈ 2 months ఆగితే మా పెళ్ళి అయిపోతుంది. నీకు ఎటు ఎగ్జామ్స్ అయిపోతాయి. నువ్వు కూడా మాతో ఉండొచ్చు. నీ ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు నీకు డైలీ పండగే నీ మొగుడితో అంటూ బుగ్గ పట్టుకొని లాగుతుంది ముద్దుగా. సాత్విక, ఏడ్చావులే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈరోజు నేను నా మొగుడితో కాలేజ్కి వెళ్ళాలి. వాడే వచ్చి నన్ను కాలేజ్కి తీసుకెళ్ళాలి. పూజ, ఒసే రాక్షసి, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలానే, తను ఎలా వస్తాడు? నీకు మరీ అల్లరెక్కువవుతుంది. నేను పిలవను. సాత్విక, నేను తను వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పా. నువ్వు పిలుస్తావా పిలవవా అనేది నీ ఇష్టం అంటూ కూర్చుంటుంది ముద్దుగా. పూజ, రాక్షసి, నీకు బాగా ఎక్కువవుతుంది అంటూ అశ్విత్కి ఫోన్ చేస్తుంది. అశ్విత్, ఏంటిరా? పూజ, ఆశు, ఏం లేదు. మీరు ఫ్రీ కదా ఈరోజు, లేక వర్క్ ఉందా? అశ్విత్, లేదురా, ఫ్రీనే, చెప్పు, పనేమన్నా ఉందా? పూజ, ఊరికే అలా సరదాగా బయటికెళ్దాం. సాత్వికని కాలేజీలో డ్రాప్ చేసి మనం బయటికెళ్దాం. అక్షిత్ వాళ్ళని కూడా రమ్మను. అశ్విత్, సరే చెప్తాలే, 9:30 కల్లా అక్కడుంటాం. పూజ, థ్యాంక్ యూ ఆశు, త్వరగా రండి, టిఫిన్ చేసి వెళ్దాం. అశ్విత్, నో, మేము చేసి వస్తాం, మీరు రెడీగా ఉండండి. పూజ, ఏంటి కోపంగా. అశ్విత్, సారీ, వస్తాం, అక్కడే టిఫిన్ చేస్తాం చిన్నగా అంటాడు. పూజ, వచ్చేయండి త్వరగా అని ఫోన్ కట్ చేస్తుంది. సాత్విక దగ్గరకు వచ్చి మా అక్క బంగారం అంటూ గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. పూజ, సరే పద, రెడీ అవ్వు. సాత్విక, ఓకే అక్క. ఇంతకీ సౌమ్య ఏది? పూజ, తను పొద్దున్నే వెళ్ళిపోయింది హాస్టల్కి. సాత్విక, అదొక పిచ్చిది, ఎవ్వరికీ అర్థం కాదు. సర్లే, నేను రెడీ అయి వస్తా అని రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడ అక్షిత్ ప్రకాష్కి చెబుతాడు బయటకు వెళ్ళాలని. అక్షిత్, ఇదంతా మీ చెల్లి ప్లాన్ అంటాడు ప్రకాష్తో. ప్రకాష్, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? అక్షిత్, ఎందుకంటే అది నా ప్రాణం బా, నేను ఏం ఫీల్ అవుతున్నానో తను అదే ఫీల్ అవుతుంది. నువ్వే చూస్తావుగా, అక్కడికి వెళ్ళప్పుడు నేను డ్రైవ్ చేస్తా కార్, నువ్వు ముందు కూర్చో. సాత్విక వచ్చి నిన్ను వెనుక కూర్చోమనకపోతే నన్ను అడుగు. ప్రకాష్, చూద్దాం అంటూ రెడీ అవ్వడానికి వెళ్తారు. ముగ్గురు కార్లు పూజ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రూమ్లో నుంచి అక్షిత్ కార్ దిగడం చూసి సాత్విక, ఏమున్నావురా బాబు, నిన్ను గన్నా మా అత్తకు శతకోటి వందనాలు అనుకుంటూ బయటకు వస్తుంది. అక్కడే ఉన్న పూజ, ఇక్కడి వరకు అయితే పిలిపించా, మొన్నటిలా రూమ్లోకి రప్పించు అంటే నా వల్ల కాదు అంటుంది. సాత్విక నవ్వుకుంటూ మనసులో, ఈసారి లోపలికి వస్తే ముద్దు కాదు, ఏకంగా కాపురం పెట్టేస్తాడు. అప్పుడు మేము కూర్చోవాలి మీకన్నా ముందు పెళ్లిపీటల మీద. మీనాక్షి గారు, రండి బాబు కూర్చోండి, టిఫిన్ చేద్దురు గాని అంటూ పూజ సాత్విక రెడీ అవుతున్నారు అంటుంది. అక్షిత్, రే, నేను నిన్న పవర్ బ్యాంక్ మర్చిపోయా ఇక్కడ, వెళ్ళి తీసుకొస్తా అంటూ సాత్విక రూమ్లోకి వెళ్తాడు. సాత్విక హార్ట్ బీట్ పెరుగుతుండగా ఏంటే ఇలా కొట్టుకుంటున్నావు అనుకుంటూ పక్కకి చూస్తుంది. పక్కనే అక్షిత్ ఉంటాడు. ఒక్క క్షణం తనని తాను మర్చిపోయి తననే తదేకంగా చూస్తుంది. అక్షిత్ తల పక్కకి తిప్పి నవ్వుతాడు. సాత్విక వెంటనే అలర్ట్ అయ్యి కంట్రోల్ చేసుకోవే అనుకుంటుంది మనసులో. ఏంటి ఇటొచ్చావు? అక్షిత్, ఏం రాకూడదా అంటాడు. సాత్విక, ఎందుకొచ్చావు అంటుంది తనని తాను నిగ్రహించుకుంటూ. అక్షిత్, నిన్ను చూద్దామని వచ్చా. సాత్విక, ఏంటి చూసేది, మరీ ఓవర్ చేస్తున్నావు. అక్షిత్, నీకు ప్రపోజ్ చేశా కదా, గుర్తు చేద్దామని వచ్చా. సాత్విక, ఏంటి గుర్తు చేసేది? అక్షిత్, ఐ లవ్ యూ అంటాడు బాగా దగ్గరకొచ్చి. సాత్వికకి అప్పటికే స్వెట్టింగ్గా అనిపిస్తుంది. ఊపిరి భారంగా తీసుకుంటుంది. సాత్విక, నేను నీకు ఇంకా ఓకే చెప్పలేదు, నేను ఆలోచించుకోవాలి అంటూ, దేవుడా వీడిని పంపై నా వల్ల కావటం లేదు మనసులో వేడుకుంటుంది. అక్షిత్ కావాలని దూరం జరుగుతాడు.
సాత్విక కొంచెం ఫ్రీ అయ్యి, నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేషాలేస్తే నేను నీకు ఓకే చెప్పాను అంటుంది కోపంగా. అక్షిత్, అయ్యో అలా అని కాదు, నువ్వు నా ప్రపోజల్ గురించి మర్చిపోయావేమో అని వచ్చాను, నిన్ను ఇబ్బంది పెట్టుంటే సారీ అంటాడు భయం నటిస్తూ. సాత్విక ఇట్స్ ఓకే అంటూ, అయ్యో నా బంగారు కొండ, నువ్వు నాకు సారీ చెప్పడం ఏమిటిరా అనుకుంటుంది. సాత్విక, సరే ఇక కిందికి వెళ్దాం పదా, అందరూ ఉంటారు. ఇద్దరు కిందికి వస్తారు. పూజ వెళ్ళి అశ్విత్ పక్కన కూర్చుంటుంది. అందరూ విష్ చేసుకుంటారు. సాత్విక కావాలని ప్రకాష్ పక్కన కూర్చుంటుంది. అశ్విత్ నవ్వుకుంటూ బాధపడ్డట్టు ఫేస్ పెడతాడు. అది చూసి సాత్విక మనసులో, నా బుజ్జికొండ ఏమున్నావురా, నువ్వు అలిగితే భలే బావున్నావు అనుకుంటుంది. అందరూ టిఫిన్ చేసి బయటకు వస్తారు. సాత్విక ప్రకాష్తో, రే అన్నయ్య. ప్రకాష్, ఏంటి చెల్లమ్మ ముద్దుగా పిలిచావు? సాత్విక, మా ఆయన పక్కన నేనే కూర్చోవాలి, నువ్వు వెనక కూర్చో. ప్రకాష్, అలాగే చెల్లమ్మ, మీ ఆజ్ఞ అంటూ నెత్తి మీద ముట్టి వెనక కూర్చుంటాడు. నవ్వుకుంటూ అక్షిత్ చెప్పింది గుర్తొచ్చి. సాత్విక ముందు కూర్చుంటుంది. అక్షిత్ నవ్వుకుంటూ సాత్వికని చూస్తాడు. సాత్విక కోపంగా చూసి తల పక్కకి తిప్పుకొని పెదాలు బిగపట్టి నవ్వుకుంటుంది. కాలేజ్ లోపలికి వెళ్ళగానే అక్కడ సాత్విక ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ కిందికి దిగుతారు. అక్షిత్ కార్ పార్క్ చేసి వస్తా అని వెళ్తాడు. పూజ వాళ్ళకి ఆల్రెడీ తెలుసుండడం వల్ల మాట్లాడుతూ అందరికీ అశ్విత్ని ప్రకాష్ని పరిచయం చేస్తుంది. అశ్విత్ ప్రకాష్ పక్కకెళ్ళి మాట్లాడుకుంటుంటారు. కాసేపటికి వాళ్ళల్లో ఒక అమ్మాయి ఎదురుగా చూస్తూ, వావ్ ఏమున్నాడే కుర్రోడు, యువతి కట్టుకుంటుందో కానీ దానికి పండగే రోజు అంటుంది. పక్కనే ఉన్న అమ్మాయి ఎవరో ఎందుకు, ఒప్పుకోమను చాలు, మాకున్న 100 ఎకరాలు రైస్ మిల్లులు రాసిస్తా, ఆ పండగేదో నేనే చేసుకుంటా. నిజంగా వాళ్ళమ్మ ఎంతో ఇష్టంగా ఆడపిల్ల కావాలని పూజలు చేసి మరీ కన్నట్టుంది. అందుకే అబ్బాయిగా పుట్టినా ఇంత అందంగా ఉన్నాడు అంటుంది. అప్పుడు సాత్విక, పూజ వెనక్కి చూస్తారు ఎవరా అని. అప్పుడే అక్షిత్ హెయిర్ సరి చేసుకుంటూ వస్తుంటాడు. వెంటనే పూజ, ఓయ్ అతను నా మరిది, దీనికి కాబోయే మొగుడు అంటుంది సాత్వికను చూస్తూ వాళ్ళతో. అందరూ నిజమా, ఏంటే నువ్వు కూడా అప్పుడే చేసుకుంటున్నావా? సాత్విక, ఓయ్ మీరు సైలెంట్గా ఉండండి, అన్ని తర్వాత చెప్తా, వస్తున్నాడు తను అంటుంది. అప్పుడే అక్షిత్ వీళ్ళ దగ్గరికి వస్తాడు. పూజ అక్షిత్ని అందరికీ పరిచయం చేస్తుంది. అందరూ అక్షిత్తో, మీరు సూపర్గా ఉన్నారండి అంటారు. అక్షిత్ అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. అందరూ కాసేపు మాట్లాడి ఇక క్లాస్కి వెళ్ళాలి అని వెళ్తారు. అశ్విత్ ప్రకాష్ వచ్చి పూజ దగ్గర నుంచుంటారు. సాత్విక కూడా నేను వెళ్తానే అని వెళ్తుండగా ఎవరో అక్కి అని పెద్దగా పిలుస్తారు. సాత్విక వెనక్కి చూస్తుంది. అంతలో ఒక అమ్మాయి వచ్చి అక్షిత్ని గట్టిగా వాటేసుకొని బుగ్గ మీద కిస్ చేస్తుంది. సాత్విక కోపంగా అక్షిత్ని చూస్తుంటుంది. ప్రకాష్ అశ్విత్ అయితే స్టన్ అయిపోతారు. ప్రకాష్ సాత్విక చెవులో, ఏం అదృష్టమే తల్లి నీది, ఇలా కాలేజ్కి తెచ్చావు, ఎవరితో ముద్దు పెట్టేసింది. సాత్విక కోపంగా చూస్తుంది ప్రకాష్ని. ప్రకాష్, ఎదవ లుక్కులేం తక్కువ లేదు, ముందు అటు చూడు అంటాడు. సాత్విక అక్షిత్ వైపు చూస్తుంది. తనని ముద్దు పెట్టుకుంది ఎవరా అని. ఆ అమ్మాయి అటువైపు తిరిగి ఉండడంతో ఫేస్ కనిపించదు. ఆ అమ్మాయి అక్షిత్ని వదిలి, ఎన్ని ఇయర్స్ అయిందిరా నిన్ను చూసి అంటుంది. అక్షిత్, పోవే రాక్షసి, అయినా నువ్వేంటి ఇక్కడ అంటాడు. ఆ అమ్మాయి, ఒరేయ్ నేను డాక్టర్రా, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇక్కడ జూనియర్ డాక్టర్గా జాయిన్ అయ్యా, ఎంఎస్ చేయడానికి అప్లై చేస్తున్నా, ఇంతకీ నువ్వేంటి ఇక్కడ? అప్పుడు అందరికీ తిను భాగ్య అని పరిచయం చేస్తాడు. అందరూ హాయ్ చెప్తారు. సాత్విక ఎవరా ఈ అమ్మాయి అని ముందుకు వస్తుంది. అంతలో భాగ్య వెనక్కి చూసి, ఓయ్ సాత్వి నువ్వేంటిక్కడ అంటుంది. సాత్విక, భాగ్య అక్క నువ్వా అని ఆశ్చర్యపోతుంది. అందరు వీళ్ళు ముందే తెలుసా అని అనుకుంటారు. పూజ, నీకు ఎలా తెలుసు తను? సాత్విక, ఈ అక్క ఇక్కడ జూనియర్ అయినప్పటి నుండి బాగా క్లోజ్, నాకు ఏం డౌట్స్ ఉన్నా తానే క్లియర్ చేస్తుంది. భాగ్య, అదేం లేదు, తను ఊరికి అలా చెప్తుంది, తాను మంచి ఇంటెలిజెంట్. అశ్విత్, మిమ్మల్ని ఎప్పుడు మా అక్షిత్ బ్యాచ్లో చూడలేదండి, ఎక్కడ పరిచయం మీకు వీడు? భాగ్య, అయ్యో నన్ను అండి గారు అనకండి, మీకన్నా చిన్నదాన్ని నేనెవరో కాదు, 10th మీ తమ్ముడిని పెళ్లి చేసుకుంటానని మీ ఇంటికి వచ్చిన అమ్మాయినే అంటుంది. అందరూ నవ్వుతారు. సాత్విక,
ఇప్పుడైనా ఏమైందక్క, చేసుకో, ఒప్పుకుంటాడేమో బావగారు అంటుంది కోపంగా అక్షిత్ని చూస్తూ. భాగ్య, నాకేం ప్రాబ్లం లేదు సాత్వి, తనని ఒప్పుకోమను చాలు, ఎత్తుకపోతా ఇప్పుడే అంటుంది నవ్వుతూ. ప్రకాష్ సాత్విక పక్కకొచ్చి చెవిలో, ఎవరైనా దరిద్రాన్ని నచ్చని వాటిని వదిలేస్తారు, నువ్వేంటి తల్లి అన్నిటినీ ఏరుకొని మరీ తెచ్చుకుంటున్నావు. సాత్విక, నా కర్మ, ఏం చేస్తాం, రోజు అక్క అక్క అని పిలుస్తున్నా, నిజంగానే నాకు అక్కయ్యట్టుంది. అక్షిత్, ఊరుకో రాక్షసి, నువ్వు నీ రౌడీ వేషాలు, నీ అల్లరింకా తగ్గలేదు అంటాడు భాగ్యతో సాత్వికని చూస్తూ. సాత్విక తనని కోపంగా చూస్తుంటే తనకి చాలా హ్యాపీగా ఉంది. సాత్విక, నేను క్లాస్కి వెళ్తున్నా అని వెళ్ళబోతుంటే భాగ్య, ఉండు సాత్విక, నేను వస్తున్నా అని అందరికీ బాయ్ చెప్పి అక్షిత్ని హక్ చేసుకొని బాయ్ చెప్పి సాత్వికతో వెళ్తుంది. అక్షిత్ నవ్వుతూ సాత్వికని చూస్తాడు. సాత్విక, నవ్వు, బాగా నవ్వు, పెళ్ళైన తర్వాత నీకు చూపిస్తా నరకం అంటే ఏంటో అనుకుంటుంది మనసులో. భాగ్య, ఏంటిరా స్వాతి, అంత కోపంగా చూస్తున్నావు నన్ను? సాత్విక, అయ్యో అదేం లేదక్కా అంటుంది. ఎలా కనిపెట్టింది అనుకుంటూ మనసులో. భాగ్య, నిజం చెప్పరా, వాడంటే ఇష్టమా? అంత కోపంగా చూసావంటే వాడంటే పిచ్చి అనుకుంటా, ఎవరైనా వాడికి పడాల్సిందే, వాడు కూడా నిన్ను చూస్తున్నాడు. ఇంతకీ ప్రపోజ్ చేశావా? సాత్విక, లేదు, తనే ప్రపోజ్ చేశాడు, నేనే ఇంకా ఓకే చేయలేదు. భాగ్య, వావ్, అందుకేనా వాడు అలా చూస్తున్నాడు నిన్ను? మరి ఇంకేంటి ప్రాబ్లం? సాత్విక, అదేం లేదక్కా, ఊరికే తనని కొంచెం ఏడిపించి అప్పుడు ఓకే చెప్దామనుకుంటున్నా. భాగ్య, తను నీకు ప్రపోజ్ చేశాడంటే ఇంకెవరిని పట్టించుకోడు, నువ్వు కొంచెం బెట్టుగానే ఉండు, బాగా ఏడిపించు, నా ఫుల్ సపోర్ట్ నీకే నవ్వుతూ హక్ చేసుకొని. సాత్విక, థ్యాంక్స్ అక్క నవ్వుతూ. అక్షిత్ వాళ్ళు బీచ్కి వెళ్తారు. పూజ అశ్విత్ని తీసుకొని ముందు నడుస్తూ ఉంటుంది. వెనక అక్షిత్ ప్రకాష్ మాట్లాడుకుంటూ వస్తుంటారు. ప్రకాష్, ఏంట్రా బాబు, ఆ అమ్మాయి అలా ముద్దు పెట్టేసింది? సాత్వికకి పిచ్చ కోపం వచ్చేసిందిలే. అక్షిత్, ఆ అమ్మాయి అంతే, చాలా ఫాస్ట్, బట్ మంచిది. సాత్విక కోపం అంటావా? తను కోపడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రకాష్, ఏంటో నీ దాగుడు మూతలు, నాకు అర్థం కాదు. అదేమో నిన్ను ఏడిపించాలనుకుంటుంది, నువ్వేమో అదేం తెలియనట్టు తన సంతోషం కోసం తన ముందు అమాయకంగా నటిస్తున్నావు. బాగుందిరా. అక్షిత్, తను హ్యాపీగా ఉండడమే నాకు ఇష్టం, తన కోసం ఎలా అయినా ఉంటా. ప్రకాష్, బాగుందిరా నీ లవ్, చాలా రోజుల తర్వాత నాకు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావురా. అక్షిత్, నిజంగానా బా అంటాడు చిన్నగా నవ్వుతూ. ప్రకాష్, అవును, ఇంకా కొంచెం మారాలి బా, నీ కోపం తగ్గించుకోరా. నీకు కోపం రాదు, కానీ వస్తే అదొక ప్రళయంలా ఉంటుంది. నువ్వు ఇప్పుడు 100 మందిని శాసించే పొజిషన్లో ఉన్నావు. నువ్విప్పుడు స్టూడెంట్వి కాదురా. ఐఐటి అక్షిత్ని బయటకు తీసుకురా, అక్కడ జరిగింది తలుచుకుంటేనే ఇప్పటికీ నాకు భయం వేస్తుంది అంటాడు భుజం చుట్టూ చెయ్యేస్తూ. అక్షిత్, అదేం లేదులే బా, అప్పుడేదో ఆ అమ్మాయి విషయంలో అలా జరిగింది, నా చుట్టూ ఎవరన్నా తప్పు చేస్తే నేను తట్టుకోలేను. ప్రకాష్, ఇన్ని రోజుల తర్వాత అడుగుతున్నానని ఏమనుకోకు, ఆ రోజు వాడిని చావగొట్టినప్పుడు నీకు బాధ అనిపించలేదా బా? అక్షిత్, నిజం చెప్పనా బా, ఆ రోజు వాడిని చంపేద్దామనుకున్నా, పీక కోసేద్దాం అనిపించింది, మీరంతా వచ్చి ఆపేశారు. ఇప్పటికీ చెబుతున్నా, ఆ రోజు వాడిని కొట్టినప్పుడు ఏమీ బాధ లేదు, కానీ ఇప్పుడు తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది బాధగా. అసలు అక్షిత్ ఏ అమ్మాయి కోసం ఎవరిని చావగొట్టాడు? కథ ఇంకా ఉంది, నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. హాయ్ అండి, పార్ట్ 7. ఇక కథలోకి వెళితే. ప్రకాష్, సర్లే వదిలే బా, అయిపోయిందిగా, ఇంకేంటి, నా చెల్లిని ఎక్కువ ఏడిపించకురా నవ్వుతూ అంటాడు. అక్షిత్, తనని నేనెందుకు ఏడిపిస్తారా, తను నా ప్రాణం, తన కంటిలో నీటి చుక్క వచ్చినా నేను తట్టుకోలేను. ప్రకాష్, నీ కోసం ఇలా అమ్మాయిలు ఎగపడుతుంటే పాపం తను తట్టుకోలేకపోతుంది బా, దానికి పిచ్చెక్కెట్టుంది పాపం అంటాడు. అక్షిత్, తనకి కోపమైన బాధ అయినా ఆ కాసేపే, నా మీద తనకి నమ్మకముందిరా, తను ఎప్పుడు నన్ను అనుమానించదు, నేనే తన జీవితం తన్మయత్వంతో అంటాడు. కాసేపయ్యాక పూజ, ఇంటికి వెళదామా అంటుంది. అశ్విత్, వెళదాం, కానీ మన ఇంటికి వెళదాం అంటాడు. పూజ, అయ్యో వద్దు, బాగోదు ఆశు అంటుంది అశ్విత్ని పట్టుకొని. అక్షిత్,
ఇంకా పాతకాలం అమ్మాయిలా మాట్లాడకు వదినా, అమ్మే నిన్ను తీసుకురమ్మంది పద అంటాడు. పూజ ఇంటికి ఫోన్ చేసి చెప్తుంది. మీనాక్షి గారు సరే వెళ్ళు పర్లేదు అంటారు. అందరూ ఇంటికి వెళ్తారు. పూజ ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోతుంది. అదొక పెద్ద బంగ్లా, రఘురాం గారు తండ్రి ఇచ్చింది. బ్యాంక్ లోన్ తీసుకొని కలిపి ఇది కట్టుకున్నాడు. పూజకి చాలా బాగా నచ్చింది ఇల్లు. అదే మాట అశ్విత్తో అంటుంది. లోపలికి వెళుతుంటే రాజేశ్వర్ గారు ఎదురొచ్చి ఉండమ్మా అంటూ హారతి పళ్ళెంతో వస్తుంది. పూజ అయ్యో ఇదంతా ఎందుకు అత్తయ్యా అంటుంది సిగ్గుపడుతూ. రాజేశ్వరి తొలిసారి మన ఇంటికి వచ్చావు, ఈ ఇంటి మహాలక్ష్మివి నువ్వు, అందుకే ఇదంతా, కుడి కాలు లోపలికి పెట్టిరా అమ్మ అంటూ లోపలికి తీసుకెళ్తుంది. అశ్విత్ అన్ని రూమ్స్ చూపిస్తాడు పూజకి. పూజ ఇల్లంతా చూసి రాజేశ్వరి గారు వంట చేస్తుంటే వంట గదిలోకి వచ్చి మీరు ఉండండి అత్తయ్య నేను చేస్తాను వంట అంటుంది. రాజేశ్వరి అయ్యో ఎందుకమ్మా నువ్వెళ్ళు, నేను 10 minutesలో కంప్లీట్ చేస్తా అంటుంది. పూజ అదేంటి అత్తయ్య అలా అంటారు, నేనేదో పరాయిదాన్ని అయినట్టు, ఇది కూడా నా ఇల్లే. ఆశుని చూసినప్పుడే నా భర్త అనుకున్నాను, మాకు సగం పెళ్లి కూడా అయిపోయింది, సో నేను వంట చేస్తా అంటుంది నవ్వుతూ. రాజేశ్వరి నా బంగారమే నువ్వు, సరే హెల్ప్ చేయి అంటుంది నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. పూజ వంట అయ్యాక అశ్విత్ రూమ్లోకి వెళ్తుంది. అశ్విత్ అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్తో తుడుచుకుంటూ బాత్రూంలో నుంచి వస్తాడు. పూజ లోపలికొచ్చి డోర్ వేసి బోల్ట్ పెడుతుంది. అశ్విత్ ఓయ్ ఎందుకు బోల్ట్ పెడుతున్నావు, ఎవరన్నా వస్తారు తీ అంటాడు సిగ్గుపడుతూ. పూజ నువ్వు సిగ్గుపడితే బాగుంటావు ఆశు అంటూ బాగా దగ్గరికి వస్తుంది. అశ్విత్కి హార్ట్ బీట్ పెరగటం తెలుస్తూనే ఉంది. అసలే తాను టవల్ మాత్రమే కట్టుకొని ఉన్నాడు. పూజ ఇంకా దగ్గరికి వచ్చి తన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటుంది. అశ్విత్కి ఏదో ఒక మల్లెపూల మాల వచ్చి తనని చుట్టుకున్నట్టు మెత్తగా ఉంటుంది. తను కూడా పూజ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు అప్రయత్నంగా. పూజ ఇంకా గట్టిగా తనను అదుముకుంటూ తన వక్షం పైన ముద్దు పెడుతుంది. అక్షిత్కి ఒక్కసారిగా బ్లడ్ మొత్తం సర్రున ఒళ్ళంతా ప్రవహించిన అనుభూతి కలుగుతుంది. తమకంతో పూజ నడుముని గట్టిగా వత్తి పైకి లాక్కుంటాడు. పూజ తన మెడ చుట్టూ చేతులు వేస్తూ మెడ వంపుల్లో ముద్దు పెడుతుంది. అశ్విత్ తన మొదటి స్పర్శని బాగా ఫీల్ అవుతాడు. తను కూడా పూజ మెడ పైన కిస్ చేస్తాడు. పూజ అశ్విత్ ఫేసుని ఇంకా దగ్గరకు లాక్కొని తన చెంపలని అతని చెంపలకు రాస్తూ తనకు హత్తుకుంటుంది. అశ్విత్ ఏదో చెప్పలేని అనుభూతిలో ఉండిపోతాడు. పూజ తన పెదవులతో అశ్విత్ ఫేస్ మొత్తం ముద్దులు పెడుతూ అశ్విత్ని తన మెడ వంపుల్లో పెట్టుకుంది. అశ్విత్ కూడా తన నడుముపై పట్టు వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటూ పూజ చెంపని చెవులని ముద్దు పెట్టుకుంటాడు. పూజ కళ్ళు అరమోడుపులవుతుండగా అతని పెదవులని అందుకుంటుంది. ఒక్కసారిగా అశ్విత్ షాక్ అవుతాడు. పూజ అశ్విత్ పెదవులతో సయ్యాట మొదలు పెడుతుంది. అశ్విత్ కూడా చిన్నగా తొలి ముద్దులో తీయదనాన్ని ఆస్వాదిస్తూ తన వేళ్లతో పూజ నడుము పైన సప్తస్వరాలు పలికిస్తుంటాడు. పూజ తమకంతో పెదాలు విడదీయకుండా తనని గట్టిగా హత్తుకుంటూ నఖక్షతాలు చేస్తుంది వీపు పైన. ఇద్దరికి తెలియకుండానే కన్నీటి చుక్కలు వస్తాయి. అశ్విత్ ఆ అనుభూతిలో చేతిని నడుముపై నుండి కొంచెం పైకి జరుపుతాడు. ఒక్కసారిగా పూజ చేయి పట్టుకొని ఇంతవరకే నీకు అనుమతి అంటుంది కొంటెగా కన్ను కొడుతూ. అశ్విత్ అమాయకంగా సారీ అంటాడు. పూజ ముద్దపప్పు అంటుంది నవ్వుతూ. అశ్విత్ నవ్వుతూ చూస్తుంటాడు. పూజ ఏముంటావురా బాబు, పెళ్లి చూపులు అయ్యి 15 days అయ్యింది, ఒక్కసారి కూడా ముద్దు పెట్టాలి అనిపించలేదా? అశ్విత్ అనిపించింది, కానీ నువ్వేం అనుకుంటావో అని భయంతో ఆగిపోయాను అంటాడు తలదించుతూ. పూజ ఎందుకురా భయం, నీకేం కావాలన్నా సిగ్గుపడకుండా అడగమని చెప్పా కదా, నా దగ్గర నీకు భయం ఎందుకురా, రేపు బెంగళూరు వెళ్ళాక నీ దగ్గరికే వచ్చేస్తా, ఆల్రెడీ ఇందాక అత్తయ్యకు కూడా చెప్పేశా, మన పెళ్ళయ్యేంత వరకు నువ్వు డైలీ ముద్దు పెట్టాలి అంటుంది హత్తుకుంటూ. అశ్విత్ ఐ లవ్ యూ పూజ. పూజ ఐ లవ్ యూ మా, నీకు దూరంగా ఉండలేను నేను. అశ్విత్ ఓకే అయితే నువ్వు బయటికెళ్ళు, బట్టలు వేసుకొస్తా. పూజ నువ్వు బట్టలు వేసుకోవడానికి నేనెందుకు బయటికెళ్ళడం, ఇక్కడే ఉంటా వేసుకో అని బెడ్ పైన కూర్చునింది. పూజ వెళ్ళు, బాగోదు అంటాడు. పూజ ఓరి నా మొగడా,
నేనేం పరాయిదాన్ని కాదు, నీ పెళ్ళాన్నే. వేసుకో బట్టలు అంటూ టవల్ లాగేస్తుంది నవ్వుతూ. అశ్విత్ చీ అంటూ బాత్రూంలో దూరబోతాడు. పూజ ఒక్కసారిగా లేచి అశ్విత్ని గట్టిగా పట్టుకుంటుంది. పూజ, ఇప్పుడు నా ముందు బట్టలు వేసుకోలేదో ఇక్కడ జరిగింది మొత్తం అందరికీ చెప్తా. ఇంట్లో దేవుడి గదిలో తాళి కట్టాలి ఈ రోజే నువ్వు నాకు అంటుంది. అశ్విత్ ఇంకా చేసేది లేక మౌనంగా బట్టలు వేసుకుంటాడు. పూజ కన్నార్పకుండా చూస్తుంది తనని. అశ్విత్, నువ్వు నా దగ్గరే ఉంటే ప్రాబ్లం అవుతుందేమోరా. పూజ, ఏం ప్రాబ్లం? అశ్విత్, పొరపాటున ఇద్దరం తొందరపడితే? పూజ, అంత సీన్ లేదు, అలా జరగకుండా నేను చూసుకుంటా. ఒకవేళ నిజంగా తొందరపడాలి అనుకున్నామనుకో, అక్కడే దేవుడి గదిలో పెళ్లి చేసుకుని తర్వాత శోభనం చేసుకుందాం. అయినా నా బంగారం మీద నాకు నమ్మకం ఉంది అంటుంది ముద్దు పెడుతూ. ఇద్దరు కిందికి వస్తారు. అక్షిత్, ప్రకాష్ కూడా వస్తారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం చేశాక పూజ వెళ్తానంటే అశ్విత్ వెళ్ళి కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. పూజ అశ్విత్ వెళ్ళాక అక్షిత్ ప్రకాష్ రూమ్లోకి వెళ్తారు. ప్రకాష్, బా నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? అక్షిత్, ఏంటిరా? ప్రకాష్, మేఘనా, అదే మైత్రి గ్రూప్ పిల్ల నీ కోసం ఆఫీస్కి వచ్చిందంటూ సురేష్ ఫోన్ చేశాడు. ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చిందట నవ్వుతూ అంటాడు. అక్షిత్, రా నువ్వు. ప్రాజెక్ట్ కోసం అయితే ఓకే. ప్రకాష్, ప్రాజెక్ట్ కోసం అయితే తానే రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఎంప్లాయీ వస్తే చాలు. కానీ తానే వచ్చిందంటే నీ కోసమే అంటాడు. అక్షిత్, నా కోసమైనా పర్వాలేదు. ఒకవేళ తాను నిజంగా ఆ ఇంటెన్షన్తో వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నేను నో చెప్తా. తాను అర్థం చేసుకుంటుంది. ప్రకాష్, ఒకవేళ తాను నిన్ను ఫోర్స్ చేస్తే? అక్షిత్, తొక్కి పారేస్తా నా దగ్గర పిచ్చి వేషాలేస్తే. ఈ అక్షిత్కి సాత్విక ఒక్కటే భార్య అంటాడు. ప్రకాష్, సాత్విక చాలా లక్కీరా అంటాడు. అక్షిత్, కాదు బా, నేనే లక్కీ తను నాకు దొరకటం. ప్రకాష్, తను మాత్రం నీతో ఆడుకోవాలనుకుంటుంది. ఇప్పుడప్పుడే నీకు ఓకే చెప్పదు నవ్వుతూ అంటాడు. అక్షిత్, తన ఆనందమే నాకు ముఖ్యం. ఒక్కసారి తను నాకు ఓకే చెప్పాక నన్ను క్షణం కూడా వదలదు. అది నా రాక్షసి. ఇంకో ఆడది దగ్గరకు రావాలని ట్రై చేసినా చుక్కలు చూపుచ్చిద్ది వాళ్ళకి. అందరూ అనుకునేంత అమాయకురాలు కాదు నవ్వుకుంటూ. ఇద్దరు కాసేపు మాట్లాడుకొని పడుకుంటారు. పూజ అశ్విత్ కారులో వెళ్తుంటారు. పూజ తల పక్కకి పెట్టి నవ్వుకుంటూ ఉంటుంది. అశ్విత్, ఏంట్రా అంత నవ్వుకుంటున్నావు? పూజ, మీ దిగంబర దివ్య స్వరూపం చూసి నవ్వొచ్చింది. అశ్విత్ ఛీ అంటూ బొంగమూతి పెడతారు. పూజ, అచ్చొచ్చో నా ఆశకు కోపం వచ్చింది అంటూ బుగ్గలు లాగుతుంది. అశ్విత్, ఓ పూజ, నువ్వు మరీ అల్లరి చేస్తున్నావు. పూజ, నువ్వు అలా ఉడుక్కుంటుంటే ఇంకా అల్లరి చేయాలనిపిస్తుంది ఆశు. అయినా నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర చేస్తాను చెప్పు అంటుంది అల్లరిగా. అశ్విత్, ఈ రోజు ఏంటో చాలా కొత్తగా ఉంది పూజ. ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఉంది. పూజ, ఇప్పటికీ నాకు కలగానే ఉంది, కానీ చాలా బాగుంది ఆశు. ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దామా మా ఇంట్లో? అల్లరిగా నవ్వుతూ. అశ్విత్, సరే నీ అల్లరిని ఆపు, ఇంటికొచ్చేశాం అంటూ కారు ఆపుతాడు. పూజ, లోపలికి రా ఆశు. అశ్విత్, అమ్మో వద్దు, నేను రాను. పూజ, ఓయ్ వస్తావా రావా కోపంగా. అశ్విత్, ప్లీజ్ పూజ, ఈసారి వస్తాను, ఇప్పుడొద్దు అంటాడు అమాయకంగా. పూజకి అలా అశ్విత్ని చూసి ముద్దొచ్చి సరేలే అంటూ తన కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కొని పెదాల మీద దాడి చేస్తుంది. ఇద్దరు ఒక 2 నిమిషాలు అలా ఉండిపోతారు. తర్వాత పూజ తనని వదిలేసి కార్ దిగి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. అశ్విత్ నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. కాలేజ్లో సాయంత్రం సాత్విక తన ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అందరూ కూడా సాత్వికని అక్షిత్ గురించి అడుగుతారు. సాత్విక, తను మా బావగారి తమ్ముడు, నాకు బావ అవుతాడు. నన్ను చూడగానే ప్రపోజ్ చేశాడు. నో చెప్పటానికి నాకు ఏం రీజన్ కనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంటుంది జరిగింది చెప్పకుండా. ఫ్రెండ్స్, చాలా బాగున్నాడే బాబు, ఆడవాళ్లే అసూయపడే అందం వాడిది, నువ్వు జాగ్రత్తే. సాత్విక, నాకు అలాంటి భయం లేదు, తన మీద నాకు నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, మాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదే అంటారు నవ్వుతూ. సాత్విక, చంపేస్తా, చుంచు మొహాలేసుకొని ఛాన్స్ అంట ఛాన్స్, తోలు తీస్తా అంటుంది. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి మందాకిని వస్తుంది. తాను అక్కడే MBBS హౌస్ సర్జన్ చేస్తుంది. సాత్వికకి సీనియర్. తాను ఒక బిజినెస్ మ్యాన్ కూతురు, బాగా పొగరెక్కువ.
ఎవరిని లెక్క చేయదు. సాత్వికకి తనంటే కొంచెం భయం. తను వచ్చి సాత్వికతో పొద్దున ఒకడొచ్చాడు, మీతో మాట్లాడాడు, ఎవరే వాడు అంటుంది. సాత్విక ఫ్రెండ్స్, ఆ అబ్బాయి సాత్వికకి కాబోయేవాడు అక్క అంటారు. మందాకిని, అవునా సాత్విక? సాత్విక అవునన్నట్లు తలూపుతుంది. మందాకిని, అలాంటి ఆలోచన ఉంటే మానుకో, ఎందుకంటే వాడు నాకు నచ్చాడు, నేను చేసుకుంటా అంటుంది కోపంగా. సాత్విక ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తుంది. మందాకిని, ఏంటే కోపంగా చూస్తున్నావు? కొడతావా? కొడతావా? కొట్టు కొట్టు అంటూ సాత్వికని నెడుతుంది. సాత్విక, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, త్వరలో మా ఇద్దరికి పెళ్ళి అంటుంది సీరియస్గా. మందాకిని, ఏంటే పెళ్ళి? నీకు ఎంత కావాలో చెప్పు, విసిరేస్తా. మీ మిడిల్ క్లాస్ మొహాలకి డబ్బే కదా కావలసింది, విసిరేస్తా అవి ఏరుకొని వాడిని నాకు ఇచ్చేయి అంటుంది గట్టిగా చేయి పట్టుకొని. సాత్విక, అక్క తప్పుగా మాట్లాడుతున్నావు అంటుంది కోపంగా. మందాకిని, ఏంటి తప్పుగా మాట్లాడేది? ఉన్న మాటేగా అన్నాను, మూసుకొని ఇచ్చింది తీసుకొని వాడిని నాకొదిలేయి అంటుంది. సాత్విక, మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం, నేను వదిలే ప్రసక్తే లేదు అంటుంది చేయి విదిలించుకుంటూ. మందాకిని, ఏంటే నువ్వు వదలంది? నేను ఇష్టపడింది ఏది కూడా నాకు దక్కకుండా పోలేదు, వీడిని కూడా దక్కించుకుంటా. వాళ్ళ ఫ్రెండ్స్ సాత్వికని నిస్సహాయంగా చూస్తుంటారు. సాత్విక కన్నీళ్లతో, నా అక్షిత్ని ఎవరు టచ్ చేయలేరు అంటుంది కోపంతో. మందాకిని, ఏంటే నీ అక్షిత? కొంపదీసి మంచం ఎక్కావా ఏంటి వాడితో? బాగా సుఖపెట్టాడా అంటుంది వెటకారంగా. సాత్విక, అక్క ఏంటా మాటలు ఆవేశంగా. మందాకిని, అంత కోపం వచ్చిందంటే ఇంకా పక్క ఎక్కలేదన్నమాట. అయితే వాడు ఫ్రెషేనా? సరే నాకు వదిలేవాడిని, కావాలంటే నీకు ఒక ఛాన్స్ ఇప్పిస్తా, ఎంజాయ్ చేద్దు కానీ అంటుంది. సాత్విక ఏడుస్తూ ఉంటుంది. తనని కొట్టాలని కసిగా ఉంది కానీ భయపడుతుంది. మందాకిని, ఎందుకే ఏడుస్తావు? నీకు బంపర్ ఆఫర్ ఇస్తుంటే ముందు ఏడుపు ఆపు, ఎంత కావాలో అడుగు విసుగ్గా అంటుంది. సాత్విక, చచ్చిన నేను అక్షిత్ని వదలను కోపంగా చూస్తూ అంటుంది. మందాకిని, అయితే చంపేస్తా అంటుంది వైల్డ్గా నవ్వుతూ. అందరూ బిత్తరపోయి చూస్తారు. సాత్విక, ఏమన్నావు ఆవేశంగా. మందాకిని, అవును నువ్వు విన్నది నిజమే, చంపేస్తా, వాడిని కాదే నిన్ను చంపేస్తా, నిజంగా చంపేస్తా అంతే క్రూరంగా. సాత్వికకి కళ్ళు ఎరబడతాయి, పిడికిలి బిగిస్తుంది. మనసులో ఏ చావైతే తమని విడదీయకూడదు అని కోరుకుందో అదే చావుని తను ఇస్తానంటుంది. ఇలా దీనికి భయపడితే జీవితాంతం నేను చస్తూనే బతకాలి, అక్షిత్ని వదిలి నేను బతకలేను. నాకు అక్షిత్ కావాలి, నా ప్రేమ తనకి కావాలి, తను నా ఒడిలో నేను తన ఒడిలో సేదతీరాలి, ఎన్నో కబుర్లు చెప్పుకోవాలి, పిల్లల్ని కనాలి. ఏమైతే తనతో ఊహించుకుందో అన్నీ గుర్తొస్తున్నాయి. తనకి తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి. మందాకిని, ఏంటే ఏడుస్తున్నావా? భయమేస్తుందా? అయితే వాడిని వదిలేయి, నాకిచ్చేయి అంటూ చేయి పట్టుకుంటుంది. అప్పటి వరకు భరించిన సాత్విక ఒక్కసారిగా నేనివ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటుంది తనని వెనక్కి నెడుతూ. చుట్టూ అందరు చూస్తుంటారు. అందరినీ చూసి మందాకిని ఇది అవమానంగా ఫీల్ అవుతుంది. ఇంతవరకు తనకు క్యాంపస్లో ఎదురు చెప్పిన వాళ్ళు లేరు, అలాంటిది ఇది నన్ను నెడుతుందా అనుకుంటూ త్వరలో నిన్ను చంపేస్తా, ఎంత బలిసిందే నీకు, నాకే ఎదురొస్తావా అంటూ సాత్విక మీదకి వస్తుంది. సాత్విక, నీకు చేతనైతే చంపుకో నన్ను, కానీ ఒక్కటి గుర్తుంచుకో, నేను చావడం అంటూ జరిగితే కన్యగా చావను, సుమంగలిగా చస్తా, అది కూడా మిస్సెస్ సాత్విక అక్షిత్ రామ్గా చస్తా. ఒకవేళ నువ్వు నన్ను చంపినా నా ఊపిరి పోవటానికి ముందే నేను డెత్ బెడ్ పైన ఉన్నా సరే వాడితో కలుస్తా, అంతేకాని కన్యగా మాత్రం చావను. అదే డెత్ బెడ్ పైన వాడు నాకు తాళి కడతాడు, వాడు నాలో నేను వాడిలో కలిసిపోయిన మరుక్షణం నేను మరుభూమిలో కలవటానికి సిద్ధం మందాకిని అంటుంది కళ్ళెరజేసి తీక్షణంగా చూస్తూ. అదే క్షణంలో నిద్రలో ఉన్న అక్షిత్కి తెలియకుండానే పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఒక్క దెబ్బకు మందాకిని మొదటిసారి చావు భయం ఏంటో తెలుస్తుంది. తన కళ్ళు చూసి ఇంతవరకు ఎవ్వరు తనని పేరు పెట్టి పిలవలేదు, అలాంటి సాత్విక కోపంలో అలా పిలిచేసరికి వెన్నులో వణుకు మొదలైంది. ఒక్కసారిగా సాత్విక ఫ్రెండ్స్ తన దగ్గరకు వస్తారు, సాత్వికని పట్టుకుంటారు. భాగ్య కూడా వస్తుంది. తను ఎప్పటి నుండో వీళ్ళని చూస్తుంటుంది. సాత్విక ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని తను ఇన్వాల్వ్ అవ్వదు. మందాకిని,
సా సా సారీ సాత్విక, మీరు ఇంత సీరియస్ రిలేషన్షిప్ అనుకోలేదు అంటుంది భయంతో వణుకుతూ. కావ్య కూడా అక్కడే ఉంటుంది. తన పిన్ని కొడుకు అక్కడే ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంటే పికప్ చేసుకోవడానికి వస్తుంది. అందరూ అక్కడ గుంపుగా ఉంటే ఏమైందో చూద్దామని వస్తుంది. వచ్చేసరికి మందాకిని సాత్వికని ఏడిపిస్తూ కనిపిస్తుంది. సాత్విక ఏం చేస్తుందో చూద్దాం, ఒకవేళ తన వల్ల కాకపోతే మనం డీల్ చేద్దాం అనుకుంటూ సైడ్కి నిలబడి చూస్తుంటుంది. కావ్య ఇక సాత్విక దగ్గరకు వస్తుంది. కావ్యను చూసి మందాకిని భయంతో వణుకుతూ కావ్య అక్క అంటుంది. సాత్విక, కావ్య నువ్వేంటి ఇక్కడ? కావ్య వచ్చి సాత్వికని గట్టిగా తనకి హత్తుకొని, పిచ్చి పిల్ల ఏడ్చావా? ఎందుకే ఏడ్చేది? గూబ పలగ కొట్టకుండా. వాడికి పెళ్ళామంటే ఎలా ఉండాలో తెలుసా? కన్నీళ్లతో సాత్విక కూడా కావ్యని పట్టుకొని ఏడుస్తుంది. మందాకిని, సారీ అక్క, మీ వాళ్ళని తెలియదు. కావ్య, చంపేస్తా ఇంకొక మాట మాట్లాడావంటే. నీ బాబుకి డబ్బులుంటే నిన్ను ఎలా పడితే అలా ఉండమన్నాడా? అసలు ఎవరిని గెలుకుతున్నావో తెలుసా? దీనికి కాబోయే మొగుడు 18 ఏళ్లకే ఒకడిని చంపబోయాడు బొంబాయిలో. వాడి కోపాన్ని తట్టుకోలేవు నువ్వు. నీకు ఒకటి చెప్తున్నా, గుర్తుంచుకో. ఇక్కడ జరిగింది ఎప్పటికీ వాడికి తెలియకూడదని దేవుడికి మొక్కు. ఎందుకో తెలుసా? ఇదంటే వాడికి ప్రాణం. ఎంతోమంది వాడి కోసం తిరుగుతుంటే వాడు దీన్ని లవ్ చేస్తున్నాడు. అలాంటి దాన్ని ఏడిపించావని తెలిసిందో నీ ఊహకే వదిలేస్తున్నా. ఏం చేస్తాడో అంటుంది కోపంతో. మందాకిని భయం పీక్స్కి వెళ్తుంది. వెళ్ళి సాత్విక చేతులు పట్టుకొని నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీ జోలికి రాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కావ్య, నీ కంట్లో ఎప్పుడు నీళ్లు చూడకూడదు. వాడంటేనే ఒక ధైర్యం. ఆ ధైర్యం నీకు తోడుండగా నీకెందుకు భయం? ఇక్కడ జరిగింది ఎప్పటికీ వాడికి తెలియకుండా చూసుకో. అదేదో తెలియక చేసింది అంటుంది. సాత్విక, అయ్యో అదేంటక్క, నువ్వు అంతలా చెప్పాలా? నేను ఎప్పటికీ తనతో ఈ విషయం చెప్పను అంటుంది. కావ్య, సరే నేను వెళ్తాను, నువ్వు వస్తావా? డ్రాప్ చేస్తా. సాత్విక, థ్యాంక్స్ అక్క, వద్దులే, ఫ్రెండ్స్ ఉన్నారు, లైబ్రరీకి వెళ్ళాలి, నువ్వెళ్ళు అంటుంది. కావ్య అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంది. భాగ్య, ఎవరు సాత్వికను? సాత్విక, నీలానే ఒక గోపిక నవ్వుతూ అంటుంది. భాగ్య, సరేలేవే, నీ అల్లరి, జాగ్రత్త, ఇలాంటి గొడవలు ఎన్ని చూడాలో నువ్వు అంటుంది భయంగా. సాత్విక తన కోసం ఎన్ని గొడవలైనా పడతా, తనని వదులుకునే ప్రసక్తే లేదు నవ్వుతూ అంటుంది. భాగ్య, నీ కోపాన్ని చూసి ఒళ్ళు జలధరించిందే నాకు. అమ్మో, ఏంటి ఆ ఆవేశం? సాత్విక, ఆవేశం ఏముందక్క అందులో? ఆడది దేన్నైనా వదులుకుంటుంది కానీ మొగుడిని వదులుకోదుగా. ఇంకా తాళి కట్టకపోయినా తానే నా భర్త అంటుంది అక్షిత్ని తలుచుకుంటూ. భాగ్య, ఇంతవరకు వాడు దొరకడం నీ అదృష్టం అనుకున్న సాత్వి, కానీ ఇప్పుడు చెప్తున్నా, నువ్వు దొరకడం వాడి అదృష్టం. సాత్విక నవ్వుతూ చూస్తుంది. సాత్విక సంతోషంగా కాసేపు భాగ్యతో మాట్లాడి లైబ్రరీకి వెళ్ళి కాసేపు బుక్స్ రిఫర్ చేసుకొని ఇంటికి వెళుతుంది. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది. అప్పటికే మీనాక్షి గారు డిన్నర్ రెడీ చేసి ఉంచుతారు. అందరూ కూర్చొని డిన్నర్ చేస్తారు. శేఖరం గారు సాత్విక కొంచెం డల్గా ఉండడం గమనించి, ఏమ్మా, ఏదన్నా ప్రాబ్లమా? అలా ఉన్నావు అడుగుతాడు. సాత్విక, అయ్యో అదేం లేదు నాన్న, బానే ఉన్నాను, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, కొంచెం టెన్షన్గా ఉంది అంతే అంటూ కవర్ చేస్తుంది. శేఖరం, నీకు టెన్షన్ ఏంటి తల్లి, నువ్వు బాగా రాస్తావు, నాకు నమ్మకం ఉంది అంటాడు. సాత్విక, థ్యాంక్స్ నాన్న, నేను బాగా రాస్తాను, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంటూ ఒళ్ళో పడుకుంటుంది. అందరూ సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత సాత్విక పూజ పైకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళాక పూజ, ఇప్పుడు చెప్పవే, ఎందుకు డల్గా ఉన్నావు? ఏమైనా అయిందా కాలేజ్లో అంటుంది. సాత్విక పూజని హక్ చేసుకొని జరిగింది మొత్తం చెబుతుంది. పూజ, గూబ పగలగొట్టాల్సింది దొంగ మొహందాన్ని అంటుంది కోపంగా. సాత్విక, కాసేపుంటే అదే జరిగేది. కావ్య భాగ్య ఆపారు. అక్కడ జరిగింది అక్షిత్కి చెప్పొద్దన్నారు. తనకు చాలా కోపం, తట్టుకోలేడు నీకు ఇలా జరిగిందని తెలిస్తే అన్నారు అంటుంది. పూజ, నిజంగానే తనకి కోపం ఎక్కువే బాబు, మొన్న చూశాం కదా అంటుంది గొండల మీద చెయ్యేసుకొని. సాత్విక, అవును, ఆ రోజు నువ్వు చూడలేదు కానీ ఐరన్ రైలింగ్ కూడా తట్టుకోలేకపోయింది వాడి కోపాన్ని అంటూ రైలింగ్కి పడ్డ సొట్టని చూపిస్తుంది. వాడికి త్వరగా కోపం రాదు, వస్తే దాని రేంజ్ వేరే లెవెల్ ఉంటుంది.
తను ఐఐటిలో ఉన్నప్పుడు ఏదో జరిగింది, అది ఒకసారి ప్రకాష్ అన్నను కనుక్కోవాలి అంటుంది. పూజ, అదంతా బెంగళూరులో చూద్దాంలే, నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, వేరే ఆలోచనలు పెట్టుకోకు, మీ ఆయన గురించి నేను చూసుకుంటాలే, నువ్వేం దిగులు పెట్టుకోకు, చక్కగా ఎగ్జామ్స్ రాసేయి, పెళ్ళి అవ్వగానే 2 months ఎంజాయ్ చేయొచ్చు అంటుంది. సాత్విక, నాకేం తల్లి, ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టినా నాకు ఓకే, నువ్వేం చెప్పినా నా ఆలోచన అంతా నా మొగుడి గురించే, వాడి మీద ఏ ఆడదాని చూపు పడకుండా చూసుకోవే, నాకు అది చాలు. అయినా నువ్వేంటి చాలా హ్యాపీగా ఉన్నావు, కొంపదీసి బావ ఏమన్నా ఇచ్చాడా అంటుంది కొంటెగా నవ్వుతూ. పూజ, ఏంటి ఆ బుద్ధ అవతారం ఇచ్చేది, నేనే ఇచ్చా. సాత్విక, ఏమిచ్చావే అంటుంది గుండెల మీద చేయి వేసుకుంటూ. పూజ, ఫస్ట్ కిస్ ఇచ్చేసా సిగ్గుతో నవ్వుతూ. సాత్విక, అమ్మ దొంగ, ఇంత ఫాస్ట్ ఉన్నావేంటే, నువ్వింకా అమాయకురాలివి అనుకున్నా అంటుంది అరచెయ్యి నోటు మీద వేసుకొని ఆశ్చర్యంతో. పూజ, ఏమోనే, నాకేం తెలియలేదు, ఆ ఇంట్లోకి వెళ్ళాక నాకు తెలియకుండానే అలా చేసేసా అంటుంది సిగ్గుపడుతూ. సాత్విక, తప్పు లేదులే, కొన్ని అలా జరిగిపోతుంటాయి, జాగ్రత్తే, పెళ్ళికింకా 2 months టైం ఉంది, తొందరపడ్డారో ఆపై మీ ఇష్టం నవ్వుతూ. పూజ, అంత లేదు అక్కడ అశ్విత్. సాత్విక, మీ పని బాగుంది, పెళ్ళికి 2 months టైం, ఫుల్ ఎంజాయ్ చేయండి అంటుంది బుగ్గ గిల్లుతూ. పూజ, ఆపవే నీ అల్లరి, నీకు మాత్రం ఏమైంది, నువ్వు వస్తావుగా, మీ ఆయనతో ఎంజాయ్ చెయ్యి. సాత్విక, చూద్దాంలే, సర్లే పడుకుందాం, నాకు నిద్ర వస్తుంది. ఇద్దరు నిద్రపోతారు, కానీ ఇద్దరికీ తెలీదు బెంగళూరులో తాము నమ్మలేని నిజం చూస్తామని. అసలు ఆ నిజమేమిటి? కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.